మనకి ఉదాహరణకి ఆస్తి ఉందనుకోండి, ఎవరైనా దోచేస్తారేమో అని భయం. ఆస్తి లేదనుకోండి, రేపు ఎలా బ్రతకాలి అని భయం. ఒకళ్ళు అందమైన బిడ్డలు ఉన్నారనుకోండి, నా కూతురు మీద ఎవరైనా కన్నేస్తారేమో అని భయం. బిడ్డలు లేరనుకోండి, అందంగా నేను బిడ్డలు ఉన్నారనుకోండి, నా బిడ్డకు పెళ్ళి అవుతుందో లేదో అని భయం. ఈ విధంగా పొట్టిగా ఉన్న భయం, పొడుగ్గా ఉన్న భయం, తెల్లగా ఉన్న భయం, నల్లగా ఉన్న భయం, ఆస్తి ఉన్న భయం, ఆస్తి లేకపోయిన భయం, ఉద్యోగం ఉన్న భయం, ఉద్యోగం లేకపోయినా భయం, పెళ్ళైనా భయం, పెళ్లి కాకపోయినా భయం. ప్రతి దానికి కూడా మనిషి భయపడుతూనే ఈ రోజును గడుపుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ భయాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఈ భయం అనేది దేవుడు మనకి ఇవ్వలేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని చెప్పి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూడొచ్చు. 2 Timothy chapter 1 verse 7 ఉంది, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, ఈ పిరికితనం, భయం అనేది ఒక స్పిరిట్, అది ఒక దురాత్మ అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇది దేవుడు మనకి ఇవ్వలేదు, ఇది అపవాది దగ్గర నుంచి మనకు వచ్చింది అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఓకే, ఇందుకు దేవుడు ఎందుకు భయపడద్దు అని అన్నాడు? సాతాను ఎందుకు మన జీవితంలో ప్రతిసారి ప్రతి పరిస్థితిని చూపించి మనల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు? అసలు భయపడితే ఏం జరుగుతుంది? ఎందుకోసం మనం భయపడతాం దేవుడు అన్నాడు? భయపడితే ఏం జరుగుతుందంటే, నెంబర్ 1, భయం అనేది కంటేజియస్. భయం అనేది అంటుకుంటుంది. భయం అనేది ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉందో అది ఆ ఇంట్లో, ఆ ఊర్లో అందరికీ కూడా అంటుకోవడం మనం చూస్తాం. ఉదాహరణకి ఒక రోజున ఒక యవనస్తుడు బాబోయ్ బాబోయ్ అనుకుంటా పరిగెడతా ఉన్నాడు. పరిగెడతా ఉంటే అక్కడ షాపింగ్ మాల్ దగ్గర ఒక ఆమె షాపింగ్ చేస్తూ ఎందుకు పరిగెడుతున్నాడు అని చెప్పి, బాబు ఎందుకమ్మా పరిగెడుతున్నావు అని అడిగాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఏమండి, మన ఊర్లో డ్యామ్ ఉంది కదా, అది పగిలిపోయింది, ఊరి మీదకి నీరు వచ్చేస్తుంది, మనం చచ్చిపోతామని కొట్టుకుపోయి అందుకే కొండ మీదకి పారిపోతున్నాను అని చెప్పాను. ఎప్పుడైతే ఈ మాట వినిందో సామాన్లన్నీ అక్కడ పడేసి కెవ్వుమని గట్టిగా అరిసి షాపింగ్ మాల్లో వాళ్ళకి చెప్పి ఆమె పరిగెత్తడం మొదలు పెట్టింది. షాపింగ్ మాల్లో ఉండేవారు అందరూ కూడా కొండ మీదకి పరిగెత్తుదాం, మన అందరూ మునిగిపోతామని చెప్పి అందరూ పరిగెడతా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఒక బార్బర్ షాప్ ఉంది, అక్కడ ఒక షేవ్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ అడిగాడు, బాబు ఎందుకమ్మా పరిగెడుతున్నారు అంటే, మన ఊర్లో డ్యామ్ ఉంది కదండి, పగిలిపోయిందండి, ఊరి మీదకి నీరు వస్తుంది, కొట్టుకుపోయి చచ్చిపోతామంటే షేవ్ చేసేవాడు, చేయించుకునేవాడు ఇద్దరు కూడా సగం గడ్డంతో ఇద్దరు కూడా పరిగెత్తడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఒక పెద్ద ఆయన, ఒక 70 years ఆయన అక్కడే కూర్చున్నాడు. వీళ్ళందరూ పరిగెడుతుంటే 70 సంవత్సరాలైనా, బాబు ఎందుకమ్మా పరిగెడుతున్నారు, ఏం జరిగింది అన్నాడు. తాతయ్య నీకు తెలీదా, మన ఊర్లో డ్యామ్ ఉంది కదా, పగిలిపోయింది, ఊరి మీదకి నీరు వచ్చేస్తుంది అంటే తాతయ్య కూడా ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని తాతయ్య కూడా పరిగెత్తడం మొదలు పెట్టాడు. ఊరు పరిగెడతా ఉంది. తాతయ్య పెద్ద ఆయన పరిగెత్తలేక ఒక గట్టు మీద కూర్చొని ఆలోచించడం మొదలు పెట్టాడు. నేను ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను, అసలు మన ఊర్లో డ్యామ్ ఎక్కడ ఉంది అని చెప్పి. అసలు ఊర్లో డ్యామే లేదు. కానీ ఎవడో అందిస్తే కనీసం ఆలోచించకుండా ఊరంతా పరిగెత్తడం అనేది మనం చూస్తున్నాం. కారణం ఏంటి తెలుసా? భయం అనేది అంటుకుంటుంది, అది కంటేజియస్ అని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మధ్యన విజయనగరం జిల్లాలో అప్పటికే ఒక ట్రైన్ కాలిపోయి కొంతమంది అందులో ఉండేవారు సజీవంగా దహనం అయిపోయారు. అయితే విజయనగరం జిల్లాలో ఇంకో ట్రైన్లు వెళ్తా ఉంటే అందులో ఉండే కొంతమంది దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. మనం చూసే ట్రైన్ ఎలా తగులుపడిపోయిందో, అసలు అందరూ ఎలా బుగ్గి అయిపోయారు చూడండి, ఎలా మస్ అయిపోయారు చూడండి అంటూ ఉంటే పక్క బోగిలో కొంతమంది ఆకతాయి కుర్రోళ్ళు దీన్ని విని వీళ్ళు సరదాగా భయపడదామని బాబోయ్ మంటలు అనుకుంటా వీళ్ళ ముందు నుంచి పరిగెత్తారు. ఎప్పుడైతే ఆల్రెడీ భయంతో వీళ్ళున్నారో మళ్ళీ ఈ బోగిలో మంటలను వినగానే వెళ్తున్న ట్రైన్ నుంచి 12 మంది బయటికి జంప్ చేసేసారు. బయటికి జంప్ చేస్తూ ఉంటే అటు నుంచి వస్తున్న ట్రైన్ వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది, మొక్కలైపోయి చచ్చిపోయారు. సో భయం అనేది ఏం చేసిందంటే అనేక మందిని అంటికిపోయి వారందరి జీవితాన్ని కూడా నాశనం చేసింది. అందుకనే అపవాది అందరికీ అంటించాలని భయాన్ని ప్రయోగిస్తాడు. సో నెంబర్ 1, భయం అనేది కంటేజియస్, అది అందరికీ అంటుకుంటుంది అని మనం తెలుసుకోవాలి. నెంబర్ 2, భయపడితే ఇంకా ఏం జరుగుతుంది? భయం అనేది ఒక ప్రాఫెసీలా మన జీవితంలో పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే భయపడుతున్నామో భయం అనేది ఒక ప్రవచనం లాగా మన జీవితంలో పనిచేస్తుంది. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి. జోబ్ చాప్టర్ 3 verse 25, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. చాలు, ఇక్కడ ఏమంటున్నట్టు చూసారా? ఏది వచ్చునని నేను ఎక్కువగా భయపడుతున్నానో అదే నాకు సంభవిస్తుంది అని అంటున్నాడు. మీకు తెలుసా, మన జీవితంలో ఏదైతే ఎక్కువగా జరుగుతుందని మనం భయపడతామో
100% మన జీవితంలో అదే జరుగుతుందండి. 3 నుంచి 5 సంవత్సరాల్లో అపవాది దాన్ని మన జీవితంలోకి తీసుకొని వస్తాడు. అందుకని చాలా మందికి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన భయం అనేది పెడతా ఉంటాడు. చాలా మందిని మనం చూసినట్లయితే మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది, మా నాన్నకి క్యాన్సర్ వచ్చింది, మా అవ్వకి క్యాన్సర్ వచ్చింది, నాకు కూడా అని చెప్పి కొంతమంది భయపడతా ఉంటారు. ఇలా ప్రతి దానికి కూడా మనం భయపడతాం. అయితే బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఏం జరుగుతుందని మనం ఎక్కువగా భయపడతామో అదే మన జీవితంలో 100% నెరవేర్చబడుతుంది. బాడీ బిల్డర్ ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు నిక్. నేను ఈరోజు చెప్తున్నవన్నీ కూడా యథార్థ గాథలు. సో ఈ నిక్ అనే బాడీ బిల్డర్ అందరూ కూడా అతను చూసి, అతని ఫిజిక్స్ చూసి అందరూ ఫోటోలు దిగేదానికి ఇష్టపడతా ఉండేవారు. మంచి బాడీ బిల్డర్. సో అతనితో అందరూ ఫోటోలు దిగడానికి ఇష్టపడతా ఉండేవాడు. అయితే ఈ వ్యక్తి ఎక్కడ పనిచేసేవాడు అంటే, పూర్వం రోజుల్లో ఈ యొక్క ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం కొన్ని రైల్వే కోచ్ల్లో ఒక కోచ్ మొత్తాన్ని ఫ్రీజర్ కోచ్ లాగా ఉపయోగించారు, ఫ్రిడ్జ్ లాగా ఉపయోగించేవారు. అందులో ఈ ఫ్రూట్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు, ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగిస్తూ ఉండేవారు. అయితే ఈ ఫ్రీజర్ యూనిట్లు ఎప్పుడైతే కోచ్లు కూలింగ్ యూనిట్ పాడైపోతుందో అది రిపేర్ చేసే పనిలో నిక్ అనేవాడు ఉండేవాడు. అయితే నిక్కి ఎప్పుడు చూసినా ఒక భయం ఉండేది. అదేంటంటే ఆ కూలింగ్ యూనిట్ పాడైపోయినప్పుడు ఆ కోచ్ వస్తే ఆ కూలింగ్ యూనిట్ లోపల రిపేర్ చేస్తూ ఉంటే ఎప్పుడన్నా తను రిపేర్ చేస్తున్నప్పుడు సడన్ గా వెనకతున్న డోరు టప్మని క్లోజ్ అయిపోయి ఆ లోపల ఉండే ఆ చలికి తట్టుకోలేక -డిగ్రీలో ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోతాను అని భయం అతనితో ఉండేది. అందుకని నిక్ అనేవాడు తన కొలీగ్స్ అనేవాడు, అరే ఎప్పుడు చూసినా నాకు ఎందుకో కానీ ఒకలాంటి భయంగా, ఎందుకో ఇక్కడ రిపేర్ చేస్తుంటే ఏదో ఒక రోజు డోర్ క్లోజ్ అయిపోయి నేను ఫ్రీజ్ అయిపోయి గడ్డ కట్టి చచ్చిపోతానేమో అంటే అందరూ తిట్టేవారు, అరే ఇంత బాడీ పెంచేవారా, నీకు ఈ భయం ఏంట్రా అని చెప్పనేవారు. ఏమో తెలియదురా, ఎప్పుడు చూసినా అదే భయం అనేవాడు. ఒక రోజున ఒక కూలింగ్ యూనిట్ రిపేర్ అయిపోయింది, ఒక కోచ్ వచ్చింది. దాన్ని నిక్తో పాటు తన కొలీగ్స్ కూడా అందరూ రిపేర్ చేస్తూ ఉన్నారు. చేస్తుంటే సాయంత్రం 4 అయింది. తన కొలీగ్స్ అందరూ అన్నారు, అరే ఈరోజు మేము మూవీకి వెళ్దామని అనుకున్నాం, మిగతా ప్రోగ్రామ్ మేబీ ఇంకో అరగంట నువ్వు వర్క్ చేసావంటే కోచ్ బాగైపోతుంది, నువ్వు రిపేర్ చేసేస్తావా అని అడిగారు. ఓకే అన్నాడు నిక్. కొలీగ్స్ అందరూ వెళ్ళిపోయారు. సాయంత్రం అయింది, ఒక్కడే లోపల కూలింగ్ యూనిట్ ఆ యొక్క బోగిలో రిపేర్ చేస్తూ ఉంటే నిజంగా సడన్ గా వెనకతున్న డోరు టప్మని క్లోజ్ అయిపోయింది. పిచ్చి కేకలు వేయడం మొదలు పెట్టాడు. వినే నాదుడే లేదు. రాత్రంతా అందులోనే ఉండిపోయాడు. తెల్లవారింది, ఎప్పటిలాగానే డ్యూటీకి అందరూ వస్తుండగా తన కొలీగ్స్ వచ్చారు. వచ్చి ఆ కోచ్ డోర్ ఓపెన్ చేసి తీస్తే అక్కడ ఏముందో తెలుసా, బాడీ బిల్డర్ అయిన నిక్ కింద పడిపోయి గడ్డ కట్టి చచ్చిపోయి ఉన్నాడు. పోస్ట్ మార్టం కోసం తీసుకుని వెళ్తే రిపోర్ట్ ఏమని వచ్చిందంటే -డిగ్రీలో ఫ్రీజ్ అయిపోవడం వలన గడ్డ కట్టి ఇతడు చనిపోయాడు అని వచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ యొక్క నిక్ బాడీని తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళేటప్పటికి లోపల ఇంకా కూలింగ్ యూనిట్ పనిచేయట్లేదు, చాలా వేడిగా ఉంది. కానీ ఏం జరుగుతుందని ఎక్కువగా భయపడ్డాడో అలాగే తన జీవితంలో ఫ్రీజ్ అయిపోయి గడ్డ కట్టి చనిపోయాడు. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించుచున్నది. మీకు తెలుసా, మీరేది జరుగుతుందని ఎక్కువగా మీలో భయం అనేది పనిచేస్తుందో 100% మీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది. ఒక రోజున ఒక దగ్గర డాక్టర్స్ మీట్ అవుతుంది. సడన్గా వాక్యం చెప్తూ ఆరాధనను నడిపిస్తూ ఉంటే సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు ఒక డాక్టర్ గారిని నాకు చూపిస్తూ ఈమె త్వరలో ఒక యాక్సిడెంట్లో చనిపోబోతుంది, ఈమె గురించి నువ్వు చెప్పే అని చెప్పన్నాడు. ఏంటి దేవా అలా చెప్తే ఏం బాగుంటుంది అంటే, తప్పకుండా నువ్వు చెప్పాలి, ఆమెను నేను వాడుకోవాలని అనుకుంటున్నాను కానీ ఆమెను ఒక భయం అనే స్పిరిట్ వేధిస్తుంది. ఆమె ప్రతిసారి ఒక విజన్ చూస్తుంది. అందులో ఆమె 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు ఒక టైర్ ఊడి ఇటు వెళ్ళిపోయినప్పుడు ఆమె పడిపోతే ఆమె తల మీద నుంచి లారీ వెళ్ళిపోయినట్లుగా ఆమె విజన్ చూస్తుంది. త్వరలో అలాగే జరగబోతుంది, ఆమెను విడిపించాలనుకుంటున్నాను, నువ్వు చెప్పు ఏమైతే అయిందని చెప్పి నన్ను సిస్టర్ మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఈ విధంగా కలగంటా ఉన్నారు, ప్రతిసారి మీరు ఈ భయంతో ఉన్నారు, మీకు ఇటువంటి దర్శనాన్ని సాతాను చూపిస్తున్నాడంటే లేచి నించొని బోరుమని ఏడ్చిందండి. అందరి ముందు సిగ్గుపడకుండా గట్టిగా ఏడ్చి, రోజు అదే కళ నాకు కనిపిస్తుంది, రోజు అదే భయంతో నిన్నాను బ్రదర్. చివరికి నేను ప్రేత వస్త్రం కూడా కొనుక్కున్నాను బ్రదర్, అంటే శవానికి వేసే ఆ క్లోత్స్ కూడా నేను కొనేసుకున్నాను బ్రదర్ అని ఆ రోజు ఏడుస్తూ దేవుని సహాయాన్ని కోరుకొని భయం నుంచి విడుదల పొంది ఈరోజు గొప్ప పరిచయం చేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా, దేవుడు మనకు ఒకే ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో మనం ఏదో సాధించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మనల్ని అంతం చేయడం కోసం మనలో అనేకమైన పరిస్థితులు మన కళ్ళ ముందుకి సాతాన్ని తీసుకొని వచ్చి మనల్ని
భయపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో నెంబర్ 1, భయం అనేది కంటేజియస్, అంటుకుంటుంది. రెండవదిగా భయం అనేది ఒక ప్రాఫెసీలా మన జీవితంలో పనిచేస్తుంది. కనుకనే భయపడదని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నెంబర్ 3, భయపడితే ఇంకా ఏం జరుగుతుంది? భయపడేవాడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. నెంబర్ 3, ఎవరైతే భయపడతారో వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. జీవితంలో చాలా మందిని మనం చూస్తాం. చాలాసార్లు మనం భారతదేశంలో చూసామంటే చాలాసార్లు అప్పులు తీర్చలేనేమో అని భయపడి, పరీక్షల్లో ఫెయిల్ అయిపోతానేమో అని భయపడి, జీవితంలో బయటకు రాలేనేమో అని భయపడి అనేక మంది సూసైడ్ చేసుకునే వారిని మనం చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటో తెలుసా? ఫియర్. వారి జీవితంలో భయం అనమాట. ఇంకా నేను జీవితంలో పైకి రాలేను అన్న ఇదితో అనేక మంది తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. చచ్చిపోవాలి అనే నిర్ణయం ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయం. అందుకని మనం భయపడేటప్పుడు తప్పుడు నిర్ణయాలు మనం ఎప్పుడు కూడా తీసుకుంటామని తెలుసుకోవాలి. ఒక యవనస్తుడికి ఫీవర్ ఎంతకి తగ్గట్లేదు. డాక్టర్ తీసుకెళ్తే అన్ని పరీక్షలు చేశారు. చివరికి అన్నారు, నీకు ఎందుకు ఫీవర్ తగ్గట్లేదు అర్థం అవ్వట్లేదు, ఫైనల్గా నీకు HIV టెస్ట్ చేద్దాం అని అన్నారు. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఒక్కసారి గుండె జల్లుమనింది. బ్లడ్ అయితే ఇచ్చాడు కానీ ఇంటికి ఎలా వచ్చాడో తెలియదు. మొత్తానికి వచ్చి మంచంలో పడుకొని ఏడవడం మొదలు పెట్టాడు. ఒకవేళ నాకు HIV అని ఉంటే అమ్మ ఏమనుకుంటుంది, నాన్న ఏమనుకుంటాడు, చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఏం పాపిష్టి పని చేసేవరై రోగం అంటించుకున్నావు అంటారు. అందరూ నన్ను దూరం పెడతారు. ఈ భయంతో నేను బ్రతకలేనని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయాడండి. చాలా మంది ఏడ్చారు. యవనస్తుడు ఎందుకు చనిపోయాడంటే అందరూ అంటూ ఉండేవారు. నేను కూడా ఎందుకు తను అలా చనిపోయాడు అని చెప్పి నేను కూడా తన గురించి చాలా ఆరా తీశాను. చివరికి తల్లి తండ్రి ఏడ్చి వాడిని బరియలు చేసి ఇంటికి వచ్చి బీరువా వెతుకుతా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రిస్క్రిప్షన్ దొరికింది. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని తల్లి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఏంటి సార్ అని అంటే డాక్టర్ గారు అది చూసి, అవునమ్మా మీ అబ్బాయికి HIV టెస్ట్ చేశాం, రిపోర్ట్ ఇందాకనే వచ్చింది, మీ అబ్బాయికి HIV లేదమ్మా. ఎంత బాధ అనిపించిందంటే కేవలం భయం అనేది ఒక తప్పుడు నిర్ణయం తీసుకునేలా చేసింది. ఫెయిల్ అయిపోతానేమో అని, జీవితంలో పైకి రాలేనేమో అని అనేక మంది భయం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే, నెంబర్ 4, 4వదిగా భయపడితే ఏం జరుగుతుంది? భయపడేవాడు జీవితంలో ఏది కూడా సాధించలేడు. నెంబర్ 4, భయపడేవాడు జీవితంలో ఏది కూడా సాధించలేడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. చూడండి, దేవుడు మనల్ని లోకంలోనికి పంపించక మునిపే మన ఎడల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉండి తన చిత్తాన్నంతటినీ మనలో పెట్టి మనకి దేవుడు తలాంతులు ఇచ్చి ఈ లోకంలోకి పంపించాడు. 1 తలాంతు కావచ్చు, 2 తలాంతులు కావచ్చు, 3 తలాంతులు కావచ్చు, 5 తలాంతులు కావచ్చు. ప్రతి ఒక్కరికి దేవుడు టాలెంట్స్ ఇచ్చి భూమి మీదకి పంపించాడు. మీ టాలెంట్స్ మీరు ఉపయోగించండి, నా నామ మహిమార్థం ఉపయోగించండి, ఏంటి మీరు ఫలించి అభివృద్ధి చెందడానికి ఉపయోగించండి అని దేవుడు మన అందరికీ ఏదో ఒక సామర్థ్యాన్ని దేవుడు పెట్టాడు. పాటలు పాడగలిగే సామర్థ్యం, వాక్యం చెప్పగలిగే సామర్థ్యం, లీడర్షిప్ క్వాలిటీస్, ఏంటి బిజినెస్ చేయగలిగే క్వాలిటీస్, అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండగలిగేది, కౌన్సిలింగ్లో ఉండగలిగేది, మంచిగా హోటల్స్ రన్ చేయగలిగేది, మంచిగా సువార్త ప్రకటించగలిగేది, అనేక రకాలైన టాలెంట్స్తో దేవుడు మన లోకంలో పంపిస్తే మనలో ఉన్న భయం ఏం చేస్తుందంటే మన టాలెంట్స్ గొయ్యి తీసి పాతి పెట్టేసే స్థాయికి మనం తీసుకొని వెళ్తారు. అందుకోసం చాలా మందికి ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, కానీ వాళ్ళలో ఉన్న భయాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళు ఒక బిజినెస్ చేద్దామంటే మన ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ఆ మాట ఎత్తొద్దు అని అంటారు. అవును, మనం బిజినెస్ చేస్తే ఫెయిల్ అవుతాం, భయం. ఉద్యోగం అంటే భయం, పాట పాడాలి భయం, సువార్త ప్రకటించాలి భయం, సాక్ష్యం చెప్పాలి భయం, ఏం పని చేయాలి భయం, ఎదురుగా ఒక 5 ఉంటే భయం. ప్రతి దానికి కూడా మనిషి భయపడుతూనే ఉంటారు. సింపుల్ అండి. కొంతమంది సిస్టర్స్ ఇంట్లో చాలా మంచిగా పాడుతూ ఉంటారు. అప్పుడు హస్బెండ్ అంటాడు, ఏం పాడుతున్నావు అమ్మ నువ్వు, అసలు క్వైర్ కానీ సింగర్స్ కానీ వాళ్ళు ఏం పాడేది, వాళ్ళేం పాడేది, నువ్వు ఎంత బాగా పాడుతున్నావు, నువ్వు చర్చ్లో పాడు, పాస్టర్ గారిని అడుగుతానంటే వద్దండి నాకు భయం అంటుంది. ఎవరు చెప్పారు, మంచిగా పాడుతున్నావు నువ్వు పాడు అని భర్త ఎంకరేజ్ చేద్దాం అనుకుంటాడు. ఓకేనండి అని భార్య ఒప్పుకుంటుంది. పాస్టర్ గారిని అడుగుతారు, పాస్టర్ గారు నా వైఫ్ సూపర్లా పాడుతుంది సార్, ఇంట్లో కిచెన్లో చాలా బాగా పాడుతుంది, ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే అని పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు ఇక్కడ పేరు పిలిచే లోపల అక్కడ చేతులు తడిసిపోతూ ఉంటాయి, మొత్తం చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చివరికి సిస్టర్ పేరు పిలిచేటప్పటికి అడ్డదిడ్డంగా పాడేసి వెళ్ళిపోతాడు. భర్త అంటాడు, అమ్మా ఇంటి దగ్గర అంత మంచిగా పాడావు కదా, అక్కడ ఎందుకు అలా పాడావు? భయం వేసిందండి. ఏమేసిందండి? భయం వేసిందండి. ఎప్పుడైతే భయం వేసిందో మన నోరు లాక్ అయిపోద్ది అనమాట. నువ్వు సాక్ష్యం చెప్పకు కింద పడిపోతావు, అసలు నీకు ఎప్పుడు పబ్లిక్లో మాట్లాడటం అలవాట్లేదు అని చెప్పి అంటాడు సాతాను. అందుకోసం నేను భయం వలన చాలాసార్లు మనకి దేవుడిచ్చిన తలాంతులు మనం ఉపయోగించకుండా, అంటే సమాజానికి ఉపయోగపడకుండా, కుటుంబానికి ఉపయోగపడకుండా, మనకి ఉపయోగపడకుండా, దేవుడికి ఉపయోగపడకుండా మనల్ని పనికిరాని వారిగా చేసేది ఏంటో తెలుసా? భయం మనల్ని పనికిరాని వారిగా చేస్తుంది. సో ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. ఎందుకు దేవుడు భయపడద్దు అన్నాడు తెలుసా?
భయం అనేది అంటుకుంటుంది, భయం అనేది ప్రవచనంలా పనిచేస్తుంది, భయం అనేది తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది, భయం జీవితంలో దేన్ని సాధించలేకుండా చేసేస్తుంది. అండ్ నెంబర్ 5, భయం అనేది ఏం చేస్తుందంటే దేవుడు నీకు నిర్ణయించిన కాలం కంటే 10-15 సంవత్సరాల ముందే నువ్వు చనిపోయేలా చేస్తుంది. రీసెంట్ సర్వేలు చూసి నేను ఆశ్చర్యపోయాను. నిజంగా చాలా మంది ఎందుకు చనిపోతారు అంటే వారికి ఆయుష్ ఇంకో 15 years ఉంటుంది, కానీ కేవలం భయం వల్ల చనిపోతారని సర్వేలు చెప్తున్నాయి. కానీ బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. Proverbs chapter 29:25, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు అన్నాడు, భయపడడం వల్ల మనుషులకి ఉచ్చు బిగుసుకుంటుంది. ఊరు ఎందుకు వేసుకుంటాడు? అర్ధాంతరంగా చచ్చేదానికి. అంటే భయపడేవాడు అర్ధాంతరంగా మరణిస్తాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇప్పుడు నేను 5 విషయాలు మీతో చెప్పాను, భయపడితే ఏం జరుగుతుందో. సో ఈ 5 ఏంటండి? నెంబర్ 1, భయం అనేది అంటుకుంటుంది, భయం అనేది ప్రవచనంలా పనిచేస్తుంది, భయం అనేది జీవితం అనేది సాధించలేకుండా చేస్తుంది, భయం అనేది తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది, భయం అనేది నీ ఆయుష్ని తగ్గిస్తుంది. నెంబర్ 6, భయం అనేది నిన్ను నరకానికి నడిపిస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే నరకానికి పోయేవారి లిస్ట్ ఉంది. ఆ లిస్టులో మొట్టమొదటి ఎవరి పేరు ఉందో ఒకసారి చెప్పండి. ఎవరి పేరు ఉందండి? పిరికి వారును. అదండి, నరకానికి వెళ్ళిపోయే వారి లిస్టులో మొట్టమొదట భయపడే వారి పేరుని దేవుడు రాయించాడు. అంటే నువ్వు వ్యభిచారివి కాదు, దొంగవి కాదు, హంతకుడు కాదు, నరహంతకుడు కాదు, నువ్వు చాలా మంచోడు, అయినప్పటికీ కూడా నీలో ఉన్న భయం నేను ఎక్కడికి తీసుకెళ్తున్నా తెలుసా? నరకానికి నేను తీసుకెళ్ళాలంటే. అందుకని సాతాను ఈ రోజుల్లో చాలా మందిని నువ్వు ఈ పాపం చేయి, ఆ పాపం చేయి అనే దానికంటే నువ్వు మంచిగా ఉండు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయు, విశ్వాసాన్ని కలిగి ఉండు, నమ్మకంగా ఉండు, ఎటువంటి పాపం చేయదు, కానీ నువ్వు భయపడు చాలు, నేను నరకానికి తీసుకొని వెళ్ళిపోతాను. అది సాతాను యొక్క టార్గెట్. అందుకనే దేవుడు ఈ పెరిగితనం కలిగిన ఆత్మను మనకు ఇవ్వలేదు, అది సాతాను దగ్గర నుంచి మన జీవితంలోకి వచ్చింది. సో జీవితంలో ఏది సాధించకుండా అర్ధాంతరంగా చనిపోయి నరకానికి వెళ్ళిపోయేటువంటి ఈ భయం అనేది మనకు అవసరమా? అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? భయపడవద్దు అని చెప్పన్నాడు. ఈరోజు మన సంగతి ఏంటి? ఇప్పుడు మనకి రెమెడీ ఏంటి? మనం ఈ భయం నుంచి ఎలా విడుదల పొందగలం అంటే మనం ఏమై ఉన్నామో, మనం ఎవరిని కలిగి ఉన్నామో అనే దాన్ని మనం మొట్టమొదటి తెలుసుకోవాలి. సో ఈరోజు మనకి ఈ భయం నుంచి విడుదల కావాలా? ఎలా విడుదల కలుగుతుంది అని అంటే బైబిల్లో దేవుడు 366 సార్లు 366 times లీప్ ఇయర్తో కలిసి ప్రతిరోజు కూడా భయపడవద్దు అని చెప్పి దేవుడు బైబిల్లో రాయించాడు. 366 సార్లు ప్రతిరోజు ఉదయాన్నే నువ్వు లేవగానే నీతో దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, భయపడవద్దు అని అన్నాడు. అందుకని మీరు ఇంటికి వెళ్ళి అద్దం మీద రాసుకోవాలి, ఏమని? భయపడవద్దు అని. ఎందుకంటే ఉదయాన్నే లేవగానే చూసేది అర్థమే కదా. అందుకని అక్కడ భయపడవద్దు అని మనం రాసుకోవాలి. ఈ రోజు మన జీవితంలో నిజంగా మనం భయపడుతున్నామా? అయితే ఈరోజు దేవుడు మనకి ఇచ్చే భరోసా ఏంటంటే భయపడవద్దు అని చెప్పన్నాడు. సో ఈరోజు మనం దేవుని యొక్క మాటని నిజంగా మనం నమ్మగలమా? మన జీవితంలో దేవుడు చెప్తున్న మాటని మనం నమ్ముతున్నామా, లేకపోతే సాతాను చెప్పేటువంటి మాటల్ని మనం నమ్ముతున్నామా? ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు నేను భయం గురించి చెప్తున్నాను కదండి. ప్రపంచంలో కనుక భయపడేవాడికి, సిగ్గుపడేవాడికి గిన్నిస్ రికార్డ్స్ ఉంటే ఆ 2 నాకే వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా? నాకున్నంత భయం కానీ సిగ్గు కానీ ఇంకెవ్వరికీ కూడా ఉండదు. అంత భయంతో నేను ఉండేవాడిని, అంత సిగ్గుతో ఉండేవాడిని. ఎప్పుడు చూసినా ఇలా తలదించుకొని ఇలాగే ఉండేవాడిని. ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి కూడా నేను చూసి మాట్లాడలేకపోయేవాడిని. కిచెన్లోకి వచ్చి కిచెన్లోంచి బయటకు వెళ్ళిపోతా ఉండేవాడిని. ఎవరితో నేను మాట్లాడేవాడిని కాదు. ఒకలాంటి ఇన్ఫీరియారిటీ, ఒకలాంటి భయంతో నేను ఎప్పుడు కూడా ఉండేవాడిని. అయితే దేవుడు నాతో స్వయంగా స్వరమిచ్చి మాట్లాడాడు, నేను ప్రపంచమంతా వాడుకుంటానని. ఏ దైవజనుడు కనిపించినా, నాన్న నువ్వు దేవుని కోసం బలంగా వాడబడతావు నాన్న అని చెప్పనేవారు. అమ్మకి కూడా దేవుడు అదే మాట్లాడాడు. నేను కూడా అదే స్వరాన్ని విన్నాను. కానీ దానికి విరుద్ధమైన భయం అనే దాన్ని సాతాను నాలో పెట్టేశాడు. సో చాలా భయంతో నేను బ్రతుకుతూ ఉండేవాడిని. ఎందుకు ఈ భయం, ఎందుకు ఇన్ఫీరియారిటీ అంటే మేము అన్ని కుటుంబం నుంచి రక్షణ పొందాం. సో ఆ కారణాన్ని బట్టి మేము చాలా నరకం లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టేశారు. మాకు భోజనం పెట్టకుండా, తిండి పెట్టకుండా మమ్మల్ని వదిలేసేవారు. మా పిన్ని బంధువులు అందరూ కూడా పంచాయతీలు పెట్టారు. అయినా మేము యేసుప్రభుని విడిచిపెట్టలేనందుకు ఎవరెవరో అరుగుల మీద ఒక్కొక్కసారి మేము పడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసేది. కడుపు నిండా తిండి ఉండేది కాదు, వేసుకునేదానికి చెప్పులు ఉండేవి కాదు, బట్టలు ఉండేవి కాదు, పట్టించుకునేవారు ఉండేవారు కాదు. మా నాన్నగారు పెద్ద కాంట్రాక్ట్స్ విపరీతంగా సంపాదించారు. కానీ ప్రభువుని అంగీకరించారని మమ్మల్ని వదిలేయడంతో మేము
మేము ఏమీ లేని వారిగా చాలా ఘోరమైన బ్రతుకు మేము బ్రతుకుతూ ఉండేవారు. సో వీటన్నిటిని బట్టి నాకు ఒకలాంటి ఇన్ఫీరియారిటీ వచ్చేసింది. అమ్మో, నేను అందరికంటే తెలివైన వాడిని కాదు, నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వెవరితో మాట్లాడకూడదు అని చెప్పి సాతాను నాలో ఒకలాంటి భయాన్ని క్రియేట్ చేశాడు. కానీ నా పట్ల దేవుని చిత్తం ఏంటి? ప్రపంచం అంతా నేను వాడుకుంటాను అని చెప్పి దేవుడు అన్నాడు. కానీ నాకు ఎదురుగా ఒక్క వ్యక్తి ఉన్నా సరే నేను వాడబడలేను. నా నోరు వెంటనే మూత పడిపోతా ఉంది. నన్ను దేవుడు పిలుచుకున్నాడంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడన్నా మీటింగ్ అవుతా ఉంటే ఒక 70 మంది అక్కడ ఉండి పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే ఒక చెట్టు కింద చీకట్లో నించుని ఇలా చూస్తూ ఉండేవాడు. అయ్యో బాబోయ్, ఈ పాస్టర్ గారు 70 మందికి వాక్యం చెప్పేస్తున్నారు. ప్రభా, నువ్వు నన్ను ప్రపంచం అంతా వాడుకుంటానన్నావు, నాకు ఎంత భయం ప్రభా అని చెప్పి దేవుని సందులో అక్కడే నించొని ఏడుస్తూ ఉండేవాడిని. ఎలా నేను నీ సేవ చేస్తాను ప్రభా అని చెప్పి ఎప్పుడు భయపడతా ఉండేవాడిని అనమాట. నేను దేవుని సేవ చేయడం అంటే నాకు చాలా భయంతో కూడిన విషయం. అప్పట్లోనే మా ఇంట్లో ఒక చిన్న ఆరాధన జరుగుతూ ఉండేది. ఆ ఆరాధనకి ఒక 20-30 మంది అలా వస్తూ ఉంటే ఒక అంకుల్ వచ్చి వాక్యం చెప్తా ఉండేవాడు. అప్పుడు నా పని ఏంటంటే ఒక మూలను కూర్చొని ఎవరికి కనిపించకుండా కంజీలు వాయిస్తూ ఉండేవాడు. ఆ సౌండ్ ఒకటి జిగ్గి 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 మనం వినిపించేది తప్ప ఎవడు వాయిస్తున్నాడు కూడా ఎవరికి తెలియదు. తల దించుకొని చిన్నగా శబ్దం చేస్తూ ఉండేవాడు. అది నా సంగతి. నన్ను దేవుడు ప్రపంచం అంతా వాడుకుంటామన్నాడు. నా భయం ఏమో కంజీలు పట్టుకొని మౌనం కూర్చునేలా చేసింది. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అటువంటి సమయంలో ఒకరోజు అంకుల్ ఏమన్నాడంటే, నేను రేపు ఆదివారం నుంచి వాక్యం చెప్పేదానికి రాను, నేను మానేస్తున్నాను అనుకుంటే మానేశాడు. ఎందుకు మానేశాడో తెలియదు. అప్పటికే 20-30 మంది అక్కడ ఉన్నారు. వారందరూ అమ్మతో, సిస్టర్ వచ్చే ఆదివారం మనకి ఎవరు వాక్యం చెప్తారండి, ఎలా అండి ఎలా అండి ఎలా అండి అనుకుంటూ అందరూ నా కాసు చూశారు. నేను ఇలా ఉన్నాను, నా కాసు చూస్తున్నారండి, అస్సలు నేను చెప్పేది లేదు, అమ్మ నా కాసు చూడకండి బాబోయ్ అని చెప్పన్నాను. లేదు నాన్న, నిన్ను దేవుడు సేవకు పిలుచుకున్నాడు, అందుకే అతను పంపించేసి ఉంటాడు, వచ్చే ఆదివారం నుంచి నువ్వే వాక్యం చెప్పాలా. ఏం చేయాలా? నాకు అసలే భయం. ప్రభా, ఏం చేయాలి? చెమట్లు, ఏడుపు, టెన్షన్. మండే మార్నింగ్ నుంచి కమింగ్ సండే కోసం ఇంకా చచ్చినట్లు నేనే చెప్పాల్సిన పరిస్థితి. ఏం చేయాలా? ఏ వాక్యం చెప్తాం? సో ఓకే, Psalm 23, the Lord is my shepherd, I shall not want. బాగుంది, ఇది చెప్తాం అని 23వ కీర్తన వారం అంతా రిహార్సల్స్ చేశాను. సాటర్డే నైట్ మా అక్కను కూర్చోబెట్టాను. అక్క, ఫస్ట్ టైం చెప్తున్నాను, కొంచెం అలా చెప్తున్నానని చెప్పక్క అంటే అక్క ముందు కూర్చున్నాను. నేను చెప్పడం మొదలు పెట్టాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నారు. అరుస్తున్నానంటరా అని అక్క అంటే, ఆహా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. డైలాగ్ చెప్తున్నట్టుందిరా. ఏం చెప్పినా వంక చెప్తానే ఉండదు. సరే లెక్క ఏదో చెప్తానులే అని చెప్పి ఆదివారం వచ్చింది. 20-30 మంది వచ్చేసారు. ఇంకేముందిరా భయ, ఇంకా నించొని వాక్యం మొదలు పెట్టాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. పైనుంచి కిందకి, కింద నుంచి పై, పైనుంచి కిందకి, కింద నుంచి పై 3 times చదివి ఆ తర్వాత ఏమొచ్చి అక్కడక్కడ ఒక 2-3 వార్తలు, ఆ పేపర్లో ఉన్న వార్తలు 3 చదివేశాను. 5 నిమిషాల్లో మెసేజ్ అంతా అయిపోయింది. అందరూ గట్టిగా నవ్వేసి కొంతమంది, బాబు న్యూస్ బాగా చెప్పాడు అని అన్నారు. కొంతమంది అసలే నిజంగా నేను న్యూసే చెప్పాను. అప్పుడు అక్కడ ఉన్న పేపర్లో ఉన్న కొన్ని వార్తలు చదివేశాను అనమాట. చాలా బాధ అనిపించింది. ప్రభా, ఏంటి ప్రభా ఇది, నేను వాడబడ్డం ఏంటి, ఈ భయంతో నేను ఎలా వాడబడగలుగుతాను ప్రభా, నువ్వు నాతో మాట్లాడవా అని చెప్పి దేవుని సందులో ఏడవడం మొదలుపెట్టాను. ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు తన స్వరం ఇచ్చి తన హస్తం నాపై ఉంచి నన్ను అగ్నితో అభిషేకించి మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని దేవుడు నాకు చూపించాడు. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందని ఇండియాలో ఒక స్లోగన్ ఉంది. ఐడియా వారి జీవితాన్ని మార్చేస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. మాథ్యూ చాప్టర్ 10:30 అక్కడ ఏమనుందో తెలుసా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడి. ఇదండి ఈ వాక్యాన్ని దేవుడు నాకు చూపిస్తే నాకు అర్థం కాల. నా తల వెంట్రుకలన్నీ లెక్క పెడితే నేను ఎందుకు భయపడకూడదు అని చెప్పి అనుకున్నాను కదా. మీరు ఎవరైనా సరే మీ తల వెంట్రుకలు, మీ హెయిర్ లెక్క పెడుతూ డైరీ మెయింటైన్ చేస్తున్నారు ఎవరైనా? ఒకసారి మీ చేతి చూపించండి, మీకోసం చప్పట్లు కొట్టిస్తాను. ఈరోజు 28 నాకు ఈరోజు ఒక వెంట్రుక ఊడిపోయింది. ఈరోజు 29th 1 2 3 3 వెంట్రుకలు ఊడిపోయినాయి. ఈరోజు ఫస్ట్ టైం 10 వెంట్రుకలు ఊడిపోయినాయి. ఈరోజు 2వ తారీఖు ఒక వెంట్రుక కూడా ఊడలా అని చెప్పి ఎవరైనా డైరీ మెయింటైన్ చేస్తే మీరు చేయొద్దండి, మీకోసం నేను చప్పట్లు కొట్టిస్తాను. ఎవరు ఇంతమంది అన్నారు? ఎవరు లేదా? మీకు హెయిర్ అంటే మీకు శ్రద్ధ లేదా? అందరికీ శ్రద్ధ ఉంది కదండి. కానీ మనం ఏమంటాం? డైరీ మెయింటైన్ చేయం. ఎంత ఊడిపోతుంది సిస్టర్, ఏం చేయమంటారు అని చెప్పి అంటూ ఉంటాం. కానీ మనం ఎవరు డైరీ మెయింటైన్ చేయం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి కనుక మీరు భయపడకూడదు అంటే అర్థం ఏంటి తెలుసా? నా కుమారుడా, నువ్వు పట్టించుకోలేని నీ తల వెంట్రుకలనే పట్టించుకుంటున్నానంటే నిన్నెంత పట్టించుకుంటానో, అందుకే భయపడవద్దు అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఆయన బిగ్గరగా చప్పట్లు కొట్టి మహిమ పొందుతామండి. హల్లెలూయా.
దేవునికి మనం వెంట్రుకు కూడా లెక్కే, మన వెంట్రుకును కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ సత్యం నాకు తెలిసిందో, ఎప్పుడైతే దేవుడు తన ఆత్మతో నింపబడ్డానో, వెంటనే నాలో ఉన్న పిరికితనం కలిగిన ఆత్మ బయటకు పోయింది. దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు అన్నట్టుగానే నాలో భయం అనేది పోయి పరిశుద్ధాత్మ చేతనే నింపబడ్డాను. ఆ రోజు నుంచి నా జీవితంలో బ్రేక్ త్రూ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ కష్టాల్లో నుంచి కన్నీరేలమ్మా, నీవు లేని రోజు లాంటి 80 పాటలు రాయడానికి దేవుడు కృపణించాడు, పుస్తకాలు రాయడానికి దేవుడు కృపణించాడు. ఏంటి ఈ రోజున 7,000 మంది సంఘాన్ని స్థాపించడానికి, ప్రపంచంలో 146 దేశాలకి రీచ్ అవడానికి, 16-17 దేశాలకి స్వయంగా వెళ్ళి వాక్యం చెప్పడానికి, వైజాగ్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ 7,000 కాంగ్రిగేషన్ 17 మందితో 2003లో నేను స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 7,000 మంది, ప్రతి ఆదివారం 80 నుంచి 100 మంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. ఈ రోజున ఈ దేశానికి రావడమే కానీ, దేవుడి కోసం గొప్ప వాటిని చేపట్టడమే కానీ, నన్ను దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చబడడం కానీ ఎప్పుడైందో తెలుసా? నాలో ఉన్న భయం అనేది ఎప్పుడైతే పోయిందో అప్పుడు నేను లోకానికి దీవెనకరంగా నేను నిల్చోగలిగాను, కోట్ల మందికి ఆశీర్వాదకరంగా నేను నిల్చోగలిగాను. అదే భయం కనుక నన్ను నేనుంటే మేబీ ఎక్కడ నేను ఏదైనా షాప్లో వెనకాల ఎవరికి కనబడకుండా ఒక 5,000 పని చేసుకునేవాడిని, ఒక 5,000 రూపీస్. కానీ నాలో భయం అనేది ఎప్పుడైతే పోయిందో, నన్ను గురించి దేవుడు ఉద్దేశించిన కార్యాలు నెరవేర్చబడడం స్టార్ట్ అయింది. నీ జీవితంలో కూడా దేవుడు చాలా ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. అయితే దేవుడు మన జీవితంలో ఆ కార్యం చేయకుండా అపవాదం ఏం చేస్తాడు తెలుసా? భయం అనేది మన జీవితంలో పెడతాడు. అయితే ఈ రోజున మనం భయపడుతున్నారా మీరు? అయితే ఈ రోజున దేవుడు మీకు ఇచ్చే భరోసా ఏంటో తెలుసా? నీ తల వెంట్రుకలు కూడా నాకు లెక్కే, నువ్వు భయపడవద్దు. అందుకని మన జీవితంలో మనుషులు ఏం చెప్తున్నారు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, పరిస్థితులు ఏం చెప్తున్నారు, సాతాను ఏం చెప్తున్నారు, బంధువులు ఏం చెప్తున్నారు, నీ మనసు ఏం చెప్తుందో కొద్ది నీకు అనవసరం. నా దేవుడు ఏం చెప్తున్నాడో అదే నాకు అవసరం. అది మన జీవితంలో ఉండాలి. మన దేవుని మాటను మనం వినగలుగుతున్నామా, ఎవరి వార్తను మనం నమ్ముతున్నామో మనం తెలుసుకోవాలి. రాన్ కెనడీ అనే ఒక గ్రేట్ సింగర్ ఒక పాట రాశాడు, హూస్ రిపోర్ట్ డు యూ బిలీవ్, ఎవరి వార్తను నువ్వు నమ్ముతావు అని చెప్పి. ఈ రోజున మనం ఎక్కువగా సాతాను చెప్పిన మాటలు నమ్ముతాం. కానీ సాతానుకు ఒక నిక్ నేమ్ ఉంది, మీకు తెలుసా? ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధాలకు జనకుడు అని. దేవునికి కూడా ఒకటి ఉంది, అదేంటి తెలుసా? ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యం అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు ఎవరి మాటలు నువ్వు నమ్ముతావు? దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు? సాతాను అనేకసారి మన కష్టాలు, మన పెరిగిపోతున్న ఆయుష్, తరిగిపోతున్న వయస్సు, అరిగిపోతున్న ఆ యొక్క ఆరోగ్యం అన్నిటిని చూపించి ప్రతిసారి మనం భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఎప్పుడు పరిస్థితుల వైపు చూడకూడదు, మనం ఎప్పుడు పెరిగిపోయిన ఆయుష్ వైపు మనం చూడకూడదు, ఎప్పటికీ రాలేనని చూపిస్తున్న సాతాను యొక్క పరిస్థితుల వైపు మనం చూడకూడదు. కానీ మన దేవుడు ఒకే ఒక్క మాట చెప్పాడు, అదేంటో తెలుసా? యాయిరు నీ కూతురు చచ్చిపోయిందా? హోప్స్ ఉన్నాయి అక్కడ చెప్పండి. అప్పుడు కూడా దేవుడు అంటుంది ఏంటో తెలుసా? భయపడవద్దు అని ఒకే ఒక్క మాట చెప్పాడు. ఈ రోజున మనతో భయపడద్దని చెప్పిన వాడు మనకి ఏమవుతాడో మనం తెలుసుకోవాలి. మనల్ని భయపడద్దని చెప్పిన వాడు ఎంత శక్తి గలవాడో మనం తెలుసుకోవాలి. మనల్ని భయపడద్దని చెప్పిన దేవుడు ఎవరండి? మనకి ఏమవుతారు? ఏమని ప్రార్థన నేర్పించాడు? ఆర్ హెవెన్లీ ఫాదర్, నా పరలోకపు తండ్రి అని మనకు నేర్పించాడు. సో మనల్ని భయపడద్దు అని చెప్పిన వాడు మనకి తండ్రి అనే సంగతి తెలుసుకోవాలి. మన నాన్న మనల్ని భయపడవద్దు అని చెప్పి అంటున్నాడు. ఈ రోజున మనం ఎప్పుడైతే ఆయన్ని మన తండ్రిగా గుర్తిస్తామో మనం కూడా భయపడటం అనేది మానేస్తాం. హెలియోట్రాప్ అనే విచిత్రమైన పుష్పాల కోసం ఒక 5 సైంటిస్ట్ ఏం చేస్తారంటే చాలా కాలంలో వెతుకుతా ఉన్నారు. వెతుకుతూ ఒక అడవిలో ఒక పెద్ద మౌంటైన్ పైకి వెళ్ళి కింది భాగంలో చూస్తే అక్కడ ఆ పుష్పాలు కనిపించింది. వావ్, ఈ ఫ్లవర్స్ మనం కోసి ప్రయోగం చేస్తే మనకి పేరు, మెప్పు, ధనం వస్తుంది అని అనుకున్నారు. కానీ అవి కట్ చేయాలంటే అందులోకి దిగితే జారి పడితే కొన్ని వేల అడుగులు కింద పడి చచ్చిపోతారు. సో ఇప్పుడు పువ్వులు ఎవరికి వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక చిన్న అబ్బాయి గొర్రెలు కాసుకుంటే అడవిలోంచి వస్తూ ఉన్నారు. ఈ 5 వెళ్ళిపోయే అబ్బాయి దగ్గరికి, బాబు నేను అడవికి తాడు కడతాం, మేము 5 గట్టిగా పట్టుకుంటాం, ఆ పువ్వులు కోసుకొస్తే నీకు బోలెడని డబ్బులు ఇస్తాం అని అన్నారు. వెంటనే అబ్బాయి ఎలా వచ్చిందో చూసాడు, అమ్మో పడిపోతామండి, చచ్చిపోతామండి, భయం అండి అని అన్నాడు. అంటే బాబు ప్లీజ్ అమ్మా, మేము చాలా డబ్బులు ఇస్తామమ్మా, ప్లీజ్ మేము 5 పట్టుకుంటాం అంటే మరలా చూసాడు, భయం అండి, పడిపోతామండి, చచ్చిపోతామండి అన్నాడు. బాబు ప్లీజ్ అని అంటే బాగా ఆలోచించాడు. సరే ఉండండి అనుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చాడు. ఒక బక్కోడిని తీసుకొని వచ్చాడు, సన్నగా ఎండిపోయినట్టు ఉన్నాడు బక్కోడు. సో అతనికి ఈ చొక్కా కూడా లేదు, రిప్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి, పంచి ఒకటే కట్టుకొని ఉన్నాడు. ఈ అబ్బాయి అన్నాడు, మీ 5 పక్కకుండండి అన్నాడు. 5 పక్కకుంటే ఆ పక్కగా ఉండేవాడు ఈ అబ్బాయి నడుము తాడు కట్టిన దగ్గర అని ఊగుతా ఉన్నాడు. ఊగుతా ఉంటే ఈ అబ్బాయి కట్టక మనకి కిందకి దిగిపోయి పువ్వులు కోసేసి వారికి ఇచ్చేసి డబ్బులు తీసుకున్నాడు. 5 అని అలా ఉండిపోయారు.
ఏంటి సార్ ఏమయ్యా, 5 ఉన్నాం, బలంగా ఉన్నాం, మేము పట్టుకుందామంటే పడిపోతామండి, చచ్చిపోతామండి, భయమండి అన్నాం. ఎవరు చొక్కా కూడా నేను ఒక బక్కోడు వచ్చి పట్టుకుంటే అంత ధైర్యంగా దిగిపోయి ఎక్కడిదా నీకు ధైర్యం అని చెప్పన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా, సార్ పట్టుకునేవాడు మా నాన్న అయితే ఎటువంటి సాహసమైనా చేస్తాను సార్, పట్టుకునేవాడు మా నాన్న, అది వాడికి ఒక దమ్ము. ఈరోజు మనసు అంటే మనల్ని భయపడదని చెప్పినవాడు మనకేమవుతాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మనల్ని పట్టుకున్నవాడు మన నాన్న. ఆ నాన్న ఎవరో తెలుసా, ఆయనకి ఎటువంటి శక్తి ఉందో తెలుసా, నేను భయపడదని చెప్పినవాడు ఆ చొక్కా నేను పక్కోడిని అంటాడు కాదు, మన నాన్నకు ఒక పేరుంది, అదేంటో తెలుసా, ఎల్ షదాయ్. ఎల్ షదాయ్ అంటే ఏంటండి తెలుసా, సర్వశక్తిమంతుడు కాదు, పాలిచ్చు తల్లి రొమ్ము గల సర్వశక్తిమంతుడు అని అర్థం అనమాట. ఎల్ షదాయ్ అంటే పాలిచ్చు తల్లి రొమ్ము గల సర్వశక్తిమంతుడు అని అర్థం. అంటే పాలిచ్చే అమ్మకు బిడ్డ మీద ఎటువంటి మమకారం ఉంటుందో ఆ మమకారంతో పాటు శక్తి కలిగిన దేవుడు మన తండ్రి. ఆయన చెప్తుంది భయపడవద్దు. నువ్వు ఈరోజు ఏ సిచ్యువేషన్లోనైనా ఉండొచ్చు, ఏ పరిస్థితిలోనే ఉండొచ్చు, ఎంత ఘోరమైన స్థితిలోనైనా ఉండొచ్చు, ఆ పరిస్థితులన్నిటికీ యేసుక్రీస్తు ప్రభు ఒకే మాట అంటాడు, భయపడవద్దు అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకి దేవుడు ఇచ్చిన ఒకే ఒక జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే పరిస్థితులకి, సమస్యలకి, ఏంటి మనకున్న రోగాలకి, పెరిగిపోతున్న ఆ యొక్క రోగాలకి, ఏంటి మన కుటుంబంలో రక్షణ లేని వారి గురించి, అన్నిటి గురించి భయపడే పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. అందుకని నెంబర్ 1, దేవుడు అద్భుతం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్స్పెక్ట్ చేసేది భయపడవద్దు. మీరందరూ ఒకసారి బిగ్గరగా చెప్తారండి భయపడవద్దు అని. అలా చెప్తే సాతాను భరతనాట్యం ఆడేస్తాడు. ఎందుకోసం తెలుసా, వీళ్ళలో ఇంకా భయం ఉందని చెప్పి భయపడవద్దు అని అనకూడదు కదా. మనం ఇప్పుడు ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకు ఏమి చేయగలమని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మనం చెప్పేది మంచి ధైర్యంతో చెప్పాలి కదా. మంచి ధైర్యం ఉంటుంది, ఇంకొకటి మేకపోతు గాంభీర్యం అని ఇంకోటి ఉంటుంది. అదేంటంటే ఓకే చెప్పాలి, అందరు చెప్పాలి కదా అనుకుంటా. కొంతమంది భయపడవద్దు అని చెప్తారు, మనం అలా చెప్పకూడదు. ప్రభువు నాకు సహాయుడు అని నిజంగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి తెలుసా, భయపడవద్దు అని చెప్పాలి. ఈ రోజు వరకు సాతాను మిమ్మల్ని తరవడం మొదలు పెట్టాడు, ఈ రోజు నుంచి మీరు సాతాన్ని తరవబోతున్నారు. ఈ రోజు నుంచి మీ ద్వారా అపవాది పరిగెత్తడం మొదలు పెడతాడు. అందుకోసం నేను 1, 2, 3 అంటే బిగ్గరగా చెప్పండి భయపడద్దని. ఓకే, 1, 2, 3 ఎస్, భయపడవద్దు. అది యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నెంబర్ 2, రెండోది కూడా మనం చూస్తున్నాం. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభు యాజకుడితో ఏమన్నాడు తెలుసా, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పన్నాడు. ఏమన్నాడండి, ఇది కూడా మీరు బిగ్గరగా చెప్తే బాగుంటుంది. ఓకే, 1, 2, 3 అలా చెప్పలేదు యేసుక్రీస్తు ప్రభు, నమ్మిక మాత్రం ఉంచుము అని అన్నాడు. చాలా స్టేట్స్లో మంచిగా సాగు తీశారు. న్యూ జెర్సీలో మీరు ఎంత సాగు తీస్తారు ఇప్పుడు నేను చూస్తాను. ఓకే, నేను 1, 2, 3 అంటాను, నమ్మిక మాత్రం ఉంచుమని మన అందరం కూడా చెప్తాం. ఓకే, 1, 2, 3 ఎస్. యాయిరుతో ఏమన్నాడు తెలుసా, యాయిరు జీవితంలో నువ్వేం కోల్పోయినా పర్వాలేదు కానీ నమ్మికను మాత్రం కోల్పోకయ్యా అని చెప్పి ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు నమ్మిక ఉంచమని మనతో చెప్తున్నాడు? నమ్మిక ఉంచలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి కనుకనే నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. యాయిరు జీవితంలో ఏం కోల్పోయినా పర్వాలేదు, నమ్మిక ఒక్కటి ఉంచుకో, నీ జీవితంలో నేను అద్భుతాన్ని చేస్తాను. ఎందుకు? నమ్మిక ఉంచలేని పరిస్థితులు వస్తాయి కనుక. ఇప్పుడు మనం ఒక 10 years నుంచి జాబ్ చేస్తున్నాం, ప్రతి నెల మనకు ఒక $20,000 శాలరీ వస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అన్న నేను నమ్ముతున్నానన్నా నెక్స్ట్ మంత్ 10th కల్లా నాకు $20,000 వస్తాయి, ఆమెన్ ఆమెన్ అంటే ఆ నమ్మకం ఏమైనా అర్థం ఉందా? నువ్వు 10 సంవత్సరాలు తీసుకున్నావు, ఈ నెల కూడా తీసుకుంటావు. కానీ నమ్మడానికి ఆధారం లేనప్పుడు నమ్మడాన్ని గురించి ఈరోజు ప్రభు ఇక్కడ తెలియజేస్తాను. చచ్చిపోయింది అంటే నమ్మిక మాత్రం ఉంచము. అటువంటి నమ్మికను గురించి దేవుడు అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో నిజంగా ఇటువంటి నమ్మిక ఉందా? 115వ కీర్తనలో ఒక మాట ప్రభు తెలియజేశాడు. 11వ వచనంలో, Psalm 115:11, 115వ కీర్తన 11వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. చూసారా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఈ రోజుల్లో చాలా మందికి దేవుడు అంటే కాస్త భయం, భక్తి ఉంది కానీ దేవుని మీద నమ్మకం ఉంచలేని దౌర్భాగ్య స్థితి కూడా చాలా మందిలో ఉంది. ఈ రోజున నీ జీవితంలో నీ కన్నీటిని నాట్యంగా మార్చగలని, నీ పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలని నీ జీవితంలో నమ్మకం ఉందా? మనకి నమ్మకం ఉంటుందండి. ఎటువంటి నమ్మకం ఉంటుందో తెలుసా? మేలు జరుగుతుందంటే మనం నమ్మము, కానీ కీడు జరుగుతుందంటే మనం బ్రహ్మాండంగా నమ్ముతాం. అందుకోసమే కొంతమంది సో కాల్డ్ ప్రాఫిట్స్ మన మధ్యలోకి వస్తూ ఉంటారు. అంటే దేవుడు చెప్పకపోయినా చెప్పాడని, చూపించకపోయినా చూపించాడని కొంతమంది ప్రవచనాలు, దర్శనాలు చెప్పేవారు మన ఇంట్లోకి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మరి ఇక్కడ సంగతి నాకు తెలియదు, అక్కడ
వస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడల్లా మీకేం చెప్తారో తెలుసా? ఎప్పుడు చూసినా మీకేం చెప్తారంటే, సిస్టర్ మీ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే చీకటి కనిపిస్తుంది సిస్టర్ అంటే, థ్యాంక్ యూ జీసస్ ప్రభు, మా ఇంట్లో చీకటి ఉందా? నిజంగా సిస్టర్ మొన్న నాకు చీకటి కనిపించింది సిస్టర్, మీకు చీకటి కనిపించింది, ఎంత గొప్ప దేవుడు అయ్యా, మా ఇంట్లో చీకటి ఉంది అంటే మాకు సంథింగ్ ఏదో జరుగుతుంది. సిస్టర్ మీ ఇంట్లో ఎందుకో కానీ బుష్ మనీ స్నేక్ సౌండ్ చేస్తుంది, అబ్బా నా భర్తకు కూడా అలాగే వినిపించిందండి, స్నేక్ ఉందండి ఏదో అయిపోతుందని ఎంత మంచిగా నమ్ముతారు. తర్వాత నిజంగానే ఏదో ఒకటి జరగగానే ఆ సిస్టర్ ఆ రోజు వచ్చి చెప్పినట్లుగానే మా ఇంట్లో ఇలా జరిగిందండి, ఆ సిస్టర్ ఎక్కడ ఉన్నారో మనం పిలవాలి. సిస్టర్ ఈసారి ఏం కనిపించింది? దయ్యం కనిపించిందా? దురాత్మ కనిపించిందా? కుక్క కనిపించిందా? నక్క కనిపించిందా అని చెప్పి మళ్ళీ ఆ సిస్టర్ను బ్రదర్ను మనం పిలుచుకుంటాం. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అన్నాడు. నీకు కీడు జరుగుతుందంటే బ్రహ్మాండమైన నమ్మకం, వాళ్ళు వచ్చి నీకు కీడే జరుగుతుందని చెప్తారు, నువ్వు నమ్ముతావు అదే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మళ్ళా పిలుచుకొని కీడును గురించి వింటావు, కీడునే అనుభవిస్తూ ఉంటావు. అందుకోసం అని చెప్పి మన జీవితంలో ఎటువంటి నమ్మకం ఉండాలంటే, చచ్చిపోయిన లాజరు లేస్తాడు, చచ్చిపోయిన చిన్నది లేస్తుంది అన్నది మనం నమ్మగలరు. సిస్టర్ మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంది, మీ జీవితాన్ని దేవుడు కళ నిజమన్నట్టుగా మార్చివేయబోతున్నాడు అని చెప్పి నమ్మే క్రైస్తవులు దేవునికి కావాలి. ఈరోజు మనం నమ్మగలుగుతున్నామా? మన పరిస్థితిని దేవుడు మార్చేస్తాడంటే మనం నమ్మగలిగే స్థితి మన జీవితంలో ఉందా? ఒకసారి ఆలోచించండి. విచిత్రం ఏంటంటే, మనం ఎంతగా దేవుని యొక్క వాక్యం విని ఆల్రెడీ మనం దేవుడిని అనేక రకాలుగా టేస్ట్ చూసి అనేకమైన అద్భుతాలు మనం చూసిన జనాంగం, కానీ మనం నమ్మలేకపోతున్నాం. కానీ కొన్నిసార్లు అన్ని జనులు లోకస్తులు ప్రభువుని ఎంతగానో నమ్మకం ఉంచుతారండి, ప్రభు ఎంత గొప్పవాడు అని చెప్పి వారు దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతున్నారు. కానీ మనం మాత్రం నమ్మిక తప్ప ఏదైనా ఉంచగలిగే స్థితిలో మనం ఉంటున్నాం. మనకి దేవుని వాక్యం తెలుసు, కానీ మనం దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం. ఒక రోజున ఒక చర్చ్ పక్కన ఒక సారా కొట్టు ఉంది. ఆ సారా కొట్టులో ఉండేవాళ్ళు, ఈ చర్చ్లో ఉండేవాళ్ళు ప్రేయర్ చేసుకొని వైట్ డ్రెస్ వేసుకొని అమ్మాయిలు వెళ్తా ఉంటే వీళ్ళు తాగేసి కమెంట్స్ చేస్తా ఏడిపిస్తూ ఉన్నారు. ఈ చర్చ్లో ఉండే కొంతమందికి బాధ అనిపించి, ప్రభువా చర్చ్ పక్కన ఈ వైన్ షాప్ పెట్టిన ఆయన కనికరించు, నువ్వు కనికరించు తండ్రి అని ప్రార్థన చేశారు. దేవుడు కనికరించాడు. ఒకరోజు పెద్ద వర్షం వచ్చింది, ఒక పిడుగు తిన్నగా వచ్చి ఆ సారా కొట్టు మీద పడి ధ్వంసం అయిపోయిందంటే, ఎప్పుడైతే ధ్వంసం అయిపోయిందో ఈ సారా కొట్టు ఓనర్ కొంతమంది త్రాగుబోతులు కోర్టులో కేసు వేశారు. అయ్యా జడ్జి గారు, మా సారా కొట్టు పక్కన ఒక చర్చ్ ఉంది సార్, వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు సార్, ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుంది సార్, వాళ్ళు ప్రార్థన చేశారు సార్, అందుకనే సారా కొట్టు ధ్వంసం అయిపోయింది సార్, న్యాయం చేయండి సార్. పాస్టర్ గారిని సంఘ సభ్యులను కొంతమంది పిలిచి జడ్జి గారు అడిగారు, ఏమయ్యా పాస్టర్ గారు, ఏమండి మీరు ప్రార్థన చేశారంట కదా, అందుకే పిడుగు పడిపోయింది అంటున్నాడు, మీరేమంటారు? అబ్బాయి అలాంటివి ఉండవండి అని పాస్టర్ గారు అంటారు. ఏమయ్యా చెప్తున్నారు కదా పాస్టర్ గారు అంటారు. లేదు సార్, మాకు బాగా తెలుసు సార్, మీరు దేవుడు చాలా శక్తి కలవాడు సార్, ప్రార్థన చేస్తే దేవుడు ఏదన్నా చేస్తాడు సార్, మీరు ప్రార్థించండి, మేము విన్నాం సార్, బల్ల బుద్ధి మరి చెప్తాం సార్, మీరు ప్రార్థన చేశారు సార్, అందుకే ఇలా జరిగిపోయింది సార్ అని చెప్పి తాగుబోతును సారా కొట్టాడు. చివరికి జడ్జి గారు తీర్పు ఏమని ఇచ్చారు తెలుసా? ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడన్న సంగతి సంఘం నమ్మలేదు, కానీ సారా కొట్టోడు నమ్మాడని తీర్పిచ్చారు. అది ఈ రోజు క్రైస్తవుల సంగతి. సారా కొట్టోళ్ళు, తాగుబోతులు, అన్యులు, దేవుడు ఎరిగిన వారు, మీ దేవుడు మహాత్యం గలవాడండి అని అంటారు. మరి మన సంగతి ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కదా, దేవుడు అద్భుతాలు చేయబట్టే కదా మనం ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే మనం మారుతామా? మనం సామాన్యమైన జనాంగమా? ఓరకనే మనం మారామా? మన జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తామని ఇక్కడికి వచ్చాం. మరి ఈరోజు మనం దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతున్నామా? బైబిల్లో కూడా ఇటువంటి సంఘటన ఒకటి మనం చూస్తాం. అదేంటో తెలుసా? పీటర్ని అరెస్ట్ చేశారు. పేతురుని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో కొంతమంది సిస్టర్స్ అన్నారు, సిస్టర్స్ మనందరం కలిసి రేపు పేతురు భక్తుడి కోసం ప్రార్థన చేద్దాం, అక్కడి నుంచి విడుదల పొందేరా అంటే ఓకే. ఎన్ని గంటలకి? రేపు 1 o'clock అలా చేసుకుందాం ఓకే అనేటప్పటికీ ఒక చిన్ని పాప, రోదే అనే పాప వచ్చింది. ఆంటీ నాకు రేపు స్కూల్ హాలిడే, నేను కూడా పీటర్ అంకుల్ కోసం ప్రార్థన చేసేదానికి రావచ్చా అని. ఓకే నాన్న రానా అని పిలిచారు. ఆ పాప కూడా వచ్చింది, అందరు కూర్చున్నారు. సిస్టర్ చిన్న ప్రార్థన చేయండి, మీరు మరీ పెద్ద చేస్తారండి, ఇంటికి వెళ్ళాలి, అందరు డిస్కస్ చేసుకుంటారు, ప్రార్థన చేయండి. ఇంకా అందరూ మొదలు పెట్టారు, శాస్త్రం 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 శాస్త్రం. యేసు ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా, పేతురు భక్తుల్ని అరెస్ట్ చేశారు, ఎంత మంచిగా వాక్యం చెప్పేవాడు, ఎంత మంచిగా సేవ చేసేవాడు, విడిపించిన ఆయన పొలోమని ఏడుస్తా ఉన్నారు. ఈ చిన్న పాప కూడా ప్రార్థన చేస్తుంది, ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా పేతురు అంకుల్ని విడిపించేసయ్యా అని ప్రార్థన చేస్తుంది. వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఎవరో తలుపు కొడుతున్నారు. చిన్న పాప కదా, ప్రార్థన మధ్యలో లేచిపోయి డోర్ దగ్గరికి వెళ్ళింది. అని నేనన్నా పేతురు అంకుల్ని వచ్చేసానన్నా, మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అంటే ఆనందం తట్టుకోలేక చిన్నది డోర్ తీయకుండా గంతులు వేసుకొని వచ్చి, ఆంటీ మనం ప్రార్థన చేసాం, పేతురు అంకుల్ వచ్చేసాడు ఆంటీ అని. వాళ్ళు ఏమన్నారు తెలుసా?
నీవు పిచ్చిదానివనేది అని బైబిల్లో ఏమన్నారు తెలుసా? నీవు పిచ్చిదానివనేది. సింపుల్గా చెప్పండి, పిచ్చిదాన. మనం ప్రార్థన చేస్తాం కానీ పేదరంలో వస్తాడంటే అదన్నమాట వాళ్ళ విశ్వాసం. మరి దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? పబ్లిసిటీ కోసం. పేదల భక్తులు ఎలాగైనా వస్తాడు, బ్రదర్ మీకోసం మేము ప్రార్థన చేశామండి అని చెప్పేదానిక. నేను నమ్ముతున్నాను ఆ చిన్నదాని ప్రార్థన ఆలకించి దేవుడు పేదలను బయటకు తీసుకొని వచ్చాడు. మన జీవితంలో చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు అన్నది దేవుడు చూడు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనలో కూడా దేవుడు నేను అడుగుతాడు తెలుసా, బిడ్డ ఎంత ప్రార్థన చేస్తున్నావు కదా, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? ఒకే ఒక్క ప్రశ్న. బైబిల్ అంతా మీరు చదువుకోండి, ఎక్కడన్నా దేవుడు ఒక అద్భుతం చేసేదానికి ముందు వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు నమ్ముచున్నావా? ఎదురుగుండి వారు యేసయ్య వెంట వస్తున్నారు, ప్రభువా కనికరించు కనికరించు అని. నేను మీకు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. నమ్ముచున్నాం ప్రభు అంటే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పునంతలో వారి కన్నులు తెరవబడ్డాయి. వెంటనే స్వస్థత వచ్చింది వారికి. ఇంకొక ప్రధాని కూడా తన కుమారుడి కోసం వస్తే, నీ కుమారుడు స్వస్థపరచబడి ఉన్నాడు వెళ్ళు అంటే, ఆ మాట నమ్మి వెళ్ళను అని మనం బైబిల్లో చూస్తున్నాం. యేసు చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. తన ఇంటికి వెళ్ళాలంటే 3 hours, కానీ ఇంటికి వెళ్ళలేదు. ఎంత నమ్మాడు అంటే వేరే పనులన్నీ చూసుకుంటూ మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్తా ఉన్నాడు. దాసుడు వచ్చాడు, అయ్యా అబ్బాయి గారికి తగ్గిపోయిందండి. ఎన్ని గంటలకి రా తగ్గింది? సార్ 1 గంటకి. ఈ వ్యక్తి ఇంకా దేవుని స్తుతించాడు. యేసయ్య 1 గంటకి చెప్పాడు, నేను 1 గంటకి నమ్మాను, నా బిడ్డకు 1 గంటకే స్వస్థత వచ్చింది. నువ్వు ఏ క్షణం నుంచి దేవుని మీద నమ్మకం ఉంచడం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి దేవుని యొక్క శక్తి కార్యాన్ని నువ్వు చూడటం మొదలు పెడతావు. మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఎన్నిసార్లు దేవుడు బైబిల్ అందులో చెప్పలేదు. ఎందుకు మనం ఈరోజు మహిమను చూడలేకపోతున్నాం? కారణం ఏంటి తెలుసా? మనం దేవుని మీద నమ్మకం ఉంచలేనటువంటి చాలా ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుకనే ఈ రోజున మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజున మన సంగతి ఏంటో మనం తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఒక అన్ని కుటుంబం నుంచి రక్షణ పొందాను. భయంకరమైన విగ్రహాలను కుటుంబం నుంచి నేను రక్షణ పొందాను. మేము ప్రభువుని అంగీకరించినందుకు గాను మా నాన్నగారు మమ్మల్ని వదిలేసినప్పుడు దేవుడు అంచెలంచెలుగా అనేకమైన అద్భుతాలు మా జీవితంలో ప్రతి క్షణం కూడా చేశాడు. మేము నమ్మిన ప్రతిసారి కూడా దేవుడు మాకు ఆ యొక్క నమ్మికను ఒమ్ము చేయకుండా దేవుడు మమ్మల్ని నడిపించాడు. నేను 7 సంవత్సరాల వయసు అప్పుడు మొట్టమొదటి నేను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని తర్వాత అమ్మ వాళ్ళకి నేను సువార్త చెప్పడం జరిగింది. మా నాన్నగారు వదిలేసినప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం. నేను మేబీ 7th క్లాస్ చదువుతున్నాను. మా చెల్లి ఇంకా చిన్నది. మేమందరం కుక్కి మంచం మీద పడుకొని ఉన్నాము. ఆకలేస్తూ ఉంది. రాత్రి 11:30 ఎంతో అయిపోయింది. సో నీళ్ళు తాగి ఆకలి అంటా ఉన్న చెల్లి. ఆ సమయంలో మనం దేవుడిని అడుగుదాం, నాన్న దేవుడు మనకి ఆహారం ఇస్తాడు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. చేస్తూ సడన్ గా ఆమెనని, అరే దేవుడు నాకు ఒక విజన్ చూపించాడురా అనింది అమ్మ. ఏమొచ్చిందమ్మా అని అడిగితే, 2 పెద్ద చపాతీ వంకాయ బఠానీ కూర కనిపిస్తుందిరా అని అంది. ఆకలి వేస్తే ఇలాంటి దర్శనాలే వస్తాయి అని నాకు అనిపించింది. అంతే కదా, మనం ఎప్పుడైనా చూడండి ఫాస్టింగ్ ఉన్నాం అనుకోండి, మిగతా రోజుల్లో ఆకలేదు. ఫాస్టింగ్ అనగానే తెల్లవారి నుంచి మనకి చికెన్ జాయింట్లు తినేయాలనిపిస్తూ ఉంటుంది కదా. ఆకలి వేస్తే ఇలాగే వస్తుంది అని అనుకున్నాను. అమ్మ చెప్పింది, మనం నమ్మాలన్నా నమ్మితే దేవుని మనం చూస్తాం. ఓకే అమ్మా ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభా, మాకు ఆకలి వేస్తుంది, మాకు దయచేయండి. 11:45 అలా అవుతుందన్నమాట మా అమ్మ చెప్పి. అప్పుడు మళ్ళీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పి అలా కూర్చున్నాం. ఒక పావు గంట అయింది, బయట ఎవరో తలుపు కొడుతూ ఉన్నారు. midnight 12 o'clock. ఎవరైనా తలుపు తీస్తే మా నాన్నగారు వారం 10 రోజులైంది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఒక ప్యాకెట్ ఇలా విసిరేసి వెళ్ళిపోయారు. ఓపెన్ చేస్తే 2 పెద్ద చపాతీ వంకాయ బఠానీ కూర అందులో ఉండాలి. చప్పట్లు కొట్టి నామని మహిమపడతామా? హల్లెలూయా. సో దేవుని మనం ఎంతవరకు నమ్మగలమంటే చపాతీ వంకాయ బఠానీ కూర అంతవరకు అని మీరు అనుకుంటున్నారా? కాదండి. మన దేవుడికి మనకు ఒక ముద్ద అన్నం కావాలని తెలుసు. ఆ విషయంలో మనం నమ్మచ్చు. అలాగే నన్ను అడుగుము భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అని చెప్పిన ఆ మాటను కూడా మనం నమ్మచ్చు. దేవుణ్ణి నమ్మడంలో లిమిట్ అనేది ఇప్పుడు కూడా లేదు. నువ్వెంత ఎక్కువగా దేవుని మీద నమ్మకం ఉంచుతావో అంతగా నీకు హద్దులు లేకుండా దేవుడిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతున్నావా? సాతాను ఎప్పుడు మన ముందుకు పరిస్థితులను చూపిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితుల వైపు మనం చూస్తున్నప్పుడు మనం దేవుని మీద నమ్మకం ఉంచలేని ఒక దాన్ని బైబిల్ ఏం చెప్తున్నది, ఈవిల్ హార్ట్ అని అంటారు. దేవుణ్ణి నమ్మకపోవడం అనేది బలహీనత కాదండి, ఈవిల్ హార్ట్, దుష్ట హృదయం అని చెప్పి బైబిల్ చెప్తుంది. అందుకని దేవుని మీద నమ్మకం ఉంచడం అనేది దాని యొక్క విలువను మనం గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా జీవితంలో అన్ని అంచెల్లో కూడా దేవుడు అలాంటివి ఎన్నో నేను చెప్పగలను. దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడో నేను అనేకమైన వాటిని నేను చెప్పగలను. ఒక దగ్గర సైట్ కొన్నాను ఇంచుమించు ఒక 20 years బ్యాక్. సో ఆ సైట్ కొన్నప్పుడు దాని వెనకాల ఇంకొక సైట్ ఉంది. అది కొంటే ఇంకా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అందుకోసమని ప్రభువా వెనకాల స్థలం కూడా నాకు దయచేయను ఆయన అంటే, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నేను అది నీకు ఇస్తానని నమ్ముచున్నావా అని. నమ్ముచున్నాను ప్రభువా అనేసాను. అయితే నువ్వు అడ్వాన్స్
ఇచ్చేయి అని అన్నాడు. అడ్వాన్స్ నేను పర్స్ తేలినైనా ఆయన పర్స్ తెచ్చినా సరే అందులో మేబీ ఒక 500 or 1000 ఉంటుంది, అంతకంటే ఏముంటుంది అని చెప్పి అది లక్షల్లో విలువ చేసే సైట్ అనమాట అది. అంటే దేవుడు అన్నాడు నీ పాకెట్లో ఎంత ఉంటే అంత ఇచ్చేయి అని చెప్పాను. ఎంత ఉంటే అంత, ఏముంది నా పాకెట్లో అని ఇలా జేబులో పెడితే 50 పైస్ నాకు దొరికిందండి నా పాకెట్లో. ప్రభా ₹1 దొరికింది ప్రభా, అది అడ్వాన్స్ కింద ఇచ్చాను. 50 పైస్ అడ్వాన్స్ ఇస్తే ఏమంటారు? ₹1,00,000 సైకిల్ మెంటలీ కిందరా నీకు అని అంటారు కదా. ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు, నువ్వు నమ్మితే నువ్వు దానికి అడ్వాన్స్ ఇచ్చేయి. అండ్ ఒక థాట్ వచ్చింది, ఓకే నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పి ఏ సైట్ అయితే నేను కొందామనుకున్నానో ఆ సైట్లో ఎవరు చూడకుండా ఇలాగే కాయిన్ పట్టుకొని ఈ 3,000తో అక్కడ పోయి ఇలా తవ్వడం మొదలుపెట్టాను ఆ సైట్లో. హల్లెలూయా మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుంది కదా అందుకంటే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాము. ప్రభు దీనికి అడ్వాన్స్ అందులోనే పాతి పెట్టేశాను. అద్భుతమైన తెలుసు, కరెక్ట్గా 1 monthలో ఆ సైట్ కొనడానికి అద్భుతమైన ద్వారాలు దేవుడు తెచ్చి ఆ స్థలాన్ని నేను కొనడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇలాంటిది ఒక్కటి కాదండి, కోకళ్ళలో ప్రతి క్షణం కూడా దేవుడు అద్భుతాలు చేస్తూనే ఈ రోజున మిరాకిల్ సెంటర్ దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు నిజంగా నమ్మగలుగుతున్నావు. ఒక్క సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అసలు నా జీవితంలో దేవుడు ఫస్ట్ టైం చేసిన ఈ యొక్క అద్భుతాన్ని గురించి నేను నీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇదేంటంటే నేను 17 yearsకి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. ఎప్పుడైతే నేను 17 సంవత్సరాలు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చానో ఏదో చేయాలి కదా అని చెప్పి వైజాగ్లో కింగ్ జార్జ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, అందులో సువార్త ప్రకటిద్దామని ప్రతి ఆదివారం వెళ్ళి ఏదో ఒక వార్డులో పాంప్లెట్స్ ఇస్తూ ఉండేవాడిని అనమాట. ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండేవాడిని, ఏదో చేయాలి కదా అని చెప్పి. ఒక రోజున ఆర్థోపెడిక్స్ వార్డుకి వెళ్ళాను. ఆర్థోపెడిక్స్ వార్డుకి వెళ్తే నడుము కాదు చెయ్యి అన్ని విరిగిపోయి అందరూ ఏడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి చిన్నోడిని 17 years అంతే, ఏమండి యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు ఎటువంటి కార్యాన్ని చేస్తాడు, యేసుప్రభు నమ్ముకోండి, ఒక్కొక్క బెడ్ దగ్గర ఇచ్చుకుంటా అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఈ బెడ్ దగ్గర ఉండేవారు, బాబు ఇటు రామ్మా అని అన్నారు. అంటే వీళ్ళని ఏంటండి అని అంటే యేసుప్రభు ఎటువంటి కార్యమైనా చేస్తాడు, ఎటువంటి కార్యమైనా చేస్తాడండి, ఎటువంటి కార్యమైనా చేస్తాడా, ఎటువంటి కార్యమైనా చేస్తాడండి, ఎటువంటి కార్యం చేస్తాడు, చచ్చిపోయిన అనుకోండి చెప్పాడండి అన్నాను అనమాట. అయితే ఇక్కడ చూడు అని అన్నారు. ఏంటని చూస్తే అక్కడ ఒక ఓల్డ్ లేడీ ఉందనమాట, ఒక బామ్మగారు ఉన్నారు. ఆమెకి నడుము విరిగిపోయింది కింద పడిపోవడంతో, వయసు కాదని బట్టి ఇంకా దత్తుకోదు, ఇంకెలా బెడ్ మీద ఉంటే ఆమె చనిపోతుంది అని డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు అన్నారు ఈ బామ్మ ఇప్పుడు లేస్తుందా, మా బామ్మకు వచ్చిన పెన్షన్ మీద మేము అందరం ఆధారపడి బ్రతుకుతున్నాం. ఈ బామ్మ చచ్చిపోయింది అనుకో మాకు పెన్షన్ ఆగిపోతుంది, బామ్మ బ్రతికింది అనుకో మాకు పెన్షన్ వస్తుంది, ఈమె లేస్తుందా అని అడిగాను. ఇప్పుడు ఏం చెప్తామన్నా, లేస్తుందండి అని ప్రార్థించి ప్రభువా ఈ బామ్మని లేపండి యేసునామంలో ఆమేన్ అని వెళ్ళిపోతాం. ఏంటమ్మా ఇంకా లేవలేదంటమ్మా, ఇప్పుడు ప్రార్థన చేశాను కదండి రేపు లేస్తుందండి అని చెప్పాను. ఈ లోపల ఇంటికి వెళ్ళిపోతాను కదా అందుకోసం, అంతకుమించి ఇంకేం కదా అని వెళ్ళిపోతాంటే మరి రేపు వస్తావా అని అన్నారు. వస్తానండి అన్న. లోపల ఎవడొస్తాడులే ఇది ఒకటే నేను ఇంకో దగ్గర కలవచ్చు అనుకున్నాను. ఇంటికి వచ్చేసి చాలా బాధ అనిపించింది. ప్రభువా ఆ బామ్మని లేపేది నేనా, చచ్చిపోయిన వాళ్ళని అందరినీ అద్భుతాలు చేసేది నేనా, మనుషుల వాళ్ళని అద్భుతాలు జరుగుతాయా, నీవు కదా అద్భుతాలు చేసే దేవుడు. నాయన ఇప్పుడే కొత్తగా సేవలోకి వచ్చాను, నువ్వు అద్భుతాలు చేస్తావంటే నేనే నమ్మలేకపోతే లోకానికి నేనేమని చెప్తాను ప్రభా. ఈ చచ్చిన విశ్వాసం లేని నమ్మిక లేని సేవ నాకు ఎందుకు ప్రభా, ఈ ఒక్క అద్భుతం చేయి ప్రభా, దూసుకుపోతాను నీకోసం అని చెప్పి దేవుని సందులో రాత్రి ఏడవడం మొదలుపెట్టాను. ఏడుపు బైబిల్ ఎక్కడెక్కడ వేసాయి అద్భుతాలు చేశాడు అన్ని చదివేశాను, అన్ని ముద్దు పెట్టాడు మొదలు పెట్టేశాను. ఇది నమ్ముతున్నాను అని అన్ని ముద్దు పెట్టాడు, ఏడ్చాడు. ఆ బామ్మని ఎలాగానో నువ్వు లేపాలి, నేను మార్నింగ్ ఎర్లీ అవర్లో నేను అక్కడికి వెళ్ళిపోతాను, నువ్వు లేపుతున్నావు నమ్ముతున్నాను కనుక నేను అక్కడికి వెళ్ళిపోతున్నానని ఆల్మోస్ట్ నైట్ 12-1 వరకు కూడా ఉబ్బిపోయేలా ఏడ్చాను కళ్ళు. అలా ఏడ్చి పడుకొని ఉదయాన్నే 5 o'clock నేను లేచిపోయి నేను నమ్ముతున్నాను కనుక నేను వెళ్తానని నా బండి స్టార్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆర్థోపెడిక్స్ వార్డ్ దగ్గర నా బండి ఇలా స్టాండ్ వేసి ఇలా చూస్తే ఆ బామ్మ ఉన్న బెడ్ దగ్గర చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు. అది చూసి నాకు భయం వేసింది. నేను ప్రార్థన చేస్తే బామ్మ మొత్తానికి లేచిపోయిందేమో అని డౌట్ వచ్చింది. సో అయినప్పటికీ కూడా సరే అని చెప్పి జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి ఏమండి అని అన్నాను. అద్భుతం ఏంటో తెలుసా అండి, వాళ్ళందరినీ తోసుకొని వచ్చి బామ్మ నన్ను ఇలా ఎత్తుకుంది, మనోడా ఏసుకోక నన్ను లేపాడు అని నన్ను ఎత్తేసుకుందండి ఇలా. ఒక్కసారి ఇంకా గూస్ బంప్స్ అంటే చూసారా, ఒక్కసారి బామ్మ ఏమైంది ఇప్పుడు అనమాట. మళ్ళీ మన అవతారం బయటకు వచ్చేసిన. ఏమైందంటే ఆమె ఏమని చెప్పింది తెలుసా, బాబు రాత్రి 12 గంటలకి కేజీహెచ్ డోర్స్ పెద్ద డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి,
అంత ఎత్తైన డోర్స్ క్లోజ్ చేసి ఉండగానే ఒక ఎత్తైన మనిషిని తీసుకుని నా దగ్గరికి వచ్చి, బామ్మ ఎవరిని తీసుకొచ్చానో చూడు అని అన్నావు బాబు. చూస్తే నాకు ఆమె లాంగ్వేజ్లో ఆమె యేసుబాబు కనిపించాడు. యేసుబాబు నేను ఏదో పట్టుకుని కింద పడిపోయినా నడుము వచ్చేసిందమ్మా అని చెప్పాను. అక్కడి నుంచి దేవుడు ఇంకా అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడు. సో అద్భుతాలు ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు చేస్తాడు. అందుకే యాయిర్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడ్డాడు. చచ్చిపోయింది అప్పటికే, కానీ అన్నాడు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పన్నాడు. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనకంటూ ఒక సాక్ష్యం, నా దేవుడు శక్తి గలవాడు ఎంతమంది చెప్పడానికి. వాళ్ళ జీవితంలో అద్భుతం చేశాడు, వీరి జీవితంలో అద్భుతం చేశాడు కాదు, నా జీవితంలో చేస్తాడనే నమ్మిక మనకి కావాలి. ఆ నమ్మిక మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు చచ్చిపోయిన ప్రతి పరిస్థితిని తిరిగి బ్రతికిస్తాడు. నీ జీవితం ఇప్పటివరకు ఎన్ని చచ్చిపోయి ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ దేవుడు తిరిగి బ్రతికించగలిగే శక్తి గలవాడని నువ్వు నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో నమ్మగలవా? నిజంగా బైబిల్ గ్రంథంలో నరకాన్ని వెళ్ళిపోయే లిస్టులో రెండో వాళ్ళు ఎవరో తెలుసా? ప్రకటన గ్రంథం 21:8 వచ్చింది చూడండి. పిరికి వారును, నెక్స్ట్ ఎవరండి? రెవల్యూషన్ చాప్టర్ 21:8. పిరికి వారును అవిశ్వాసులు. చూసారా? అంటే భయపడేవాడు, నమ్మకం లేనివాడు, వాళ్ళిద్దరే మొట్టమొదటి నరకానికి పోతారనమాట. అంటే భయపడేవాడు, దేవుని మీద నమ్మకం లేనివాడు నరకానికి వెళ్ళిపోతాడు. భయపడనేవాడు, దేవుని మీద నమ్మకం ఉంచినవాడు నరకాన్ని చూపించి దేవుని నామాన్ని ఈ లోకంలో మహిమపరుస్తాడు. అందుకోసమని మన జీవితంలో ప్రతి సందర్భంలో దేవుని మీద నమ్మకం ఉంచడం అనేది మనం నేర్చుకోవాలి. దావీదు భక్తుడు అన్నాడు, సజీవులు ఉన్న దేశమందు యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోదును అని చెప్పాను. నేనేమైపోదును అని చెప్పన్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుని నమ్మకం కలిగి ఉన్నాము. దేవునితో ఎంత దగ్గర సంబంధాన్ని కలిగి మనం ఉంటామో అంతగా దేవుని మీద మనకి నమ్మకం అనేది కలుగుతుంది. యాయీరు భయపడకుండా నమ్మకం ఉంచాడు కనుకనే ఇంటికి వెళ్ళి చిన్నదానా లే అని చెప్పన్నాడు. చచ్చిపోయిన చిన్నది లేచింది. యాయీరు ఇంట్లో ఆనందం వెల్లివేసింది. మన జీవితంలో కూడా అంతే. మనం నమ్ముతూ దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మీ నమ్మిక చొప్పున దేవుడు చేస్తాడు, ఇతరులను బట్టి కాదు. నీ నమ్మిక చొప్పున నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తూ ఉంటే. సో అందుకని రెండు విషయాలు జీవితంలో నేర్చుకోండి. నెంబర్ 1, ఏ పరిస్థితికి భయపడద్దు. మీరు దేవుని యొక్క చేతిలో ఉన్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు నా సొత్తు అని అన్నాడు. నీవు నా బంగారం అని చెప్పి దేవుడు నీతో చెప్పాడు కదండి. మనకి కొంచెం బంగారం ఉందనుకోండి, ఎంత జాగ్రత్తగా దాస్తామండి. ఎక్కడ పెట్టామో అక్కడ ఉందా, జాగ్రత్త ఉందా, లోపల పెట్టావా, ఇదే అని మాట్లాడతాం. మనకున్న చిన్న బంగారాన్ని మనకే కాపాడుకోవడం అంత బాగా తెలిస్తే మరి మనం ఆయన బంగారం, ఆయన మనల్ని ఎలా కాపాడుకుంటాడు ఒకసారి చూడండి. ఆయన ఇంకా బాగా మనల్ని కాపాడుకుంటాడు. అందుకే మనం ఆయన బంగారం, మనం ఆయన సొత్తు. ఆయన అన్నాడు, నా చేతిలో నిన్ను చెక్కేసుకున్నాను, భయపడద్దు అని చెప్పన్నాడు. నువ్వు ఆయన చేతిలో నేను దేవుడు చెక్కేసుకున్నాడు కదా. పచ్చబొట్టు పొడిపించుకోరా. మనం ఇండియాలో ఉన్నామనుకోండి, తమిళనాడులో MGR అని అందరూ చెక్కేసుకుంటూ ఉంటారు. కొంతమంది భర్తల పేరు చేతుల మీద చెక్కేసుకుంటూ ఉంటారు. ఈ పచ్చబొట్టు చెక్కుకునేటప్పుడు కాటికాకు పసరు అనే దాంతో పచ్చబొట్లు పొడిపిస్తారు, సూదులతో పుచ్చుతూ ఉంటారు. దానివల్ల చాలా పెయిన్ వస్తుంది, వాసిపోతుంది, ఫీవర్ వచ్చేస్తుంది, ఏంటి అదేవిధంగా రక్తం కూడా వచ్చేస్తుంది. అవన్నీ వాళ్ళు భరిస్తారు. ఎందుకంటే వారి ప్రియమైన వారి పేరు చేతి మీద, నొస్టు మీద ఉండిపోవాలని. మన దేవుడు పచ్చబొట్టు పొడిపించుకోవాలి కదా. అరచేతుల మీద చెక్కేసుకున్నాడు, నిన్నున్నాను, అంతగా నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన్ని కాకుండా ఇంకెవరిని మనం నమ్ముతాం చెప్పండి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమన్న సందేశాన్ని నేను మీతో తెలియజేస్తున్నాను. నెంబర్ 1, భయపడవద్దు. నెంబర్ 2, నమ్మిక మాత్రం ఉంచము. నేను చెప్తున్నాను, కళా నిజం అన్నట్టుగా మీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. నమ్మితే ఆమె చెప్తారా? అచ్చే అలా చెప్పాడు, బిగ్గరగా చెప్పాలి. ఎస్, ఒకసారి లేచి నుంచి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన సహోదరి, సహోదరు, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, అమ్మ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి అనేక చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, ప్రభువా ఇక్కడ నీ ప్రజలకు ఏం చెప్పాలి దేవా అన్నప్పుడు ఈ 2 విషయాలు రాబోయే సంఘంలో నువ్వు మాట్లాడు అని చెప్పి దేవుడు నన్ను తెలియజేశాడు. ప్రియమైన సహోదరి, సహోదరు, నువ్వు దేవుని సొత్తమ్మా, నువ్వు దేవుని యొక్క ఆస్తి. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతున్నావా? అన్య జనులు, లోకస్తులు, పాపులు దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతున్నారు. నువ్వు ఆల్రెడీ దేవుని యొక్క ప్రేమను రుచి చూశావు. ఈరోజు ప్రతి దానికి నువ్వు భయపడుతున్నావా? నీ ఆరోగ్యాన్ని గురించి భయపడుతున్నావా? నీ పెరిగిపోయిన వయస్సుని గురించి నువ్వు భయపడుతున్నావా? ఎప్పుడు దేనికి భయపడుతావు? కాలేబు ఏమన్నాడు తెలుసా?
మోషే కాదేశు బర్నియా నుంచి పంపించినప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది అని అన్నాడు. అది భయపడకుండా ఉండడం అంటే, అది నమ్మకం అంటే. జీవితంలో పోరాటాలు వస్తాయి, దేవుడు నిన్ను గెలిపిస్తాడనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. సమస్య ఏ రూపంలో ఉన్నాయి భయపడదు. ఆర్థిక సమస్య కావచ్చు, రేపటిని గురించిన సమస్య కావచ్చు, బిడ్డని గురించిన సమస్య కావచ్చు, సంఘాన్ని గురించింది కావచ్చు, భర్తని గురించింది కావచ్చు, భార్యని గురించింది కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, అది ఎటువంటిదన్నా కావచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఒకే మాట చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఆ రెండు మీ జీవితంలో నేర్చుకుంటే, నేను చెప్తున్నాను 3 monthsలో మీ జీవితాల్లో ఊహకందని అద్భుతాలు మీరు చూస్తారు. ఊహకందని విధంగా మీ జీవితాలు మారిపోబోతున్నాయి. మీరు నమ్మితే దేవునితో, ఎస్ లార్డ్, నేను నమ్ముచున్నాను ప్రభా అని ప్రభుతో చెప్పగలరా? కష్టాలు వచ్చినప్పుడు అందరూ మర్చిపోతారేమో కానీ ప్రభు ఎప్పుడు మర్చిపోదు. అందుకే ఆయన అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా మరిచిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నేను చిక్కి ఉన్నాను అని అన్నాడు. దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోడు. నిన్ను కన్న తల్లి నిన్ను మరచినా నేనెన్నడూ మరువనయ్యా, నా చేతిలో నీ పేరునే చెక్కాను ఆదిలోనా. నిన్ను కన్న తల్లి నిన్ను మరచిన నేనెన్నడూ మరువనయ్యా, నా చేతిలో నీ పేరునే చెక్కాను ఆదిలోనా. నిన్ను కన్న తల్లి నిన్ను మరచిన నేనెన్నడూ మరువనయ్యా. తమ్ముడు వచ్చింది, అన్న, అక్క, అమ్మ, ఎవ్వరు మర్చిపోయిన దేవుడు నిన్ను మర్చిపోడు. ఒక్కొక్కసారి నువ్వు ఎలా ఉన్నావని నిన్ను నీ భర్త పలకరించకపోవచ్చు, అమ్మ పలకరించకపోవచ్చు, నాన్న పలకరించకపోవచ్చు, ఎలా ఉన్నావని నిన్ను అడిగిన వారు లేకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపోవడానికి సందర్భంలో తెలుసుకో. దేవుడు తన చేతిలో నిన్ను చెక్కుకున్నాడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని యొక్క ఆస్తి. అందుకే అన్నాడు ఆయన, భయపడొద్దు, నమ్మి కొంచెం. ఈరోజు మీలో భయం అనే స్పిరిట్ పనిచేస్తుందా? ఈరోజు చెప్పండి, ప్రభువా, ఇక మీదట నా జీవితంలో ఈ భయం అనే స్పిరిట్ పనిచేసేదానికి వీల్లేదు ప్రభువా. ఈ రోజు నుంచి నేను నూతనమైన తలంపులతో దూసుకుపోతాను ప్రభువా. నువ్వు నాకు ఇచ్చిన టాలెంట్స్ నీ కోసం ఉపయోగిస్తాను ప్రభువా. ఎవ్వడికి భయపడతా, కాలేబులా మాట్లాడతాను ప్రభువా. చూసింది చూసినట్లు విశ్వాసంతో మాట్లాడతాను ప్రభువా అని చెప్పానండి. నాకు పెరిగితనం కలిగిన ఆత్మను తీసివే ప్రభువా. నేను భయపడను తండ్రి, నేను నమ్ముచున్నాను తండ్రి, నేను అడిగిన దానికంటే బెస్ట్ నువ్వు ఇవ్వబోతున్నావు, నేను నమ్ముచున్నాను అని చెప్పి అన్నవారు మీ చేతి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అలాగే కళ్ళు మూసుకొని చేతి చూపించండి. ఎస్, మీలాంటి వారే దేవునికి కావాలి. మీ జీవితాన్ని దేవుడు మార్చేయబోతున్నాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఇక్కడ చెయ్యెత్తి చూపిస్తున్నారో వారందరిపై ఇప్పుడే నీ ప్రభావం దిగి వచ్చును గాక. వారి మీద పనిచేస్తున్న ప్రతి పిరికితనం కలిగిన ఆ ఆత్మను యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే నీ ప్రభావం వారి మీద దిగి వచ్చును గాక. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ వారిని తాకును గాక. వారిని నిజంగా విడిపించి గొప్ప చేయండి ప్రభా. నీ శక్తితో నింపండి. వారి నమ్మిక చొప్పున వారికి ప్రతి బంధకం నుంచి విడుదల కలుగును గాక. వారి శరీరంలో ఉన్న ప్రతి రోగం నుంచి, ప్రతి విధమైన డిప్రెషన్ నుంచి, మానసికమైన సమస్య నుంచి, దురాత్మ ప్రభావం నుండి యేసు నామములో విడుదల స్వస్థత కలుగును గాక. రాబోయే సంఘాన్ని, నాయకులను, పెద్దలను దీవించండి. రాబో దినాల్లో ఇంకా గొప్ప వాటిని నీ కొరకు చేపట్టగలకు సహాయం చేయండి. నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరూ దగ్గరగా చెప్తాం ఆమేన్. ఎస్, ఒకసారి దయచేసి కూర్చుంటారండి.
మీకు అందరికీ మరొకసారి వందనాలు. నన్ను ఆహ్వానించిన పెద్దలు, దైవజనులకి, అదేవిధంగా ప్రియ సహోదరులకి ప్రతి ఒక్కరికి వందనాలు. మళ్ళీ రేపటి దినాన నేను షికాగో వెళ్తున్నాను. సో 19th వచ్చాం. మా టోటల్గా 20 days ట్రిప్లో రెగ్యులర్గా మీటింగ్స్లో ఉన్నాను. దేవుని నామానికి భయంకరంగా యుఎస్లో చాలా ప్రాంతాలు జరిగినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకొక 10 days ఇక్కడే ఉంటాను. నా యూఎస్లో ఉంటాను. నా వైఫ్, చిల్డ్రన్ కూడా ఎల్లుండి వస్తూ ఉన్నారు ఇక్కడికి. సో 1 week వాళ్ళు కూడా వేరే మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఇండియాలో మా సంఘం గురించి మీరు ప్రార్థించండి. మాది మిరాకిల్ సెంటర్. సో ఇందాక చెప్పినట్టుగానే ప్రతి ఆదివారం 6 సర్వీసెస్ జరుగుతాయి. ఉదయం 5:30 గంటలకే ఫస్ట్ ఆరాధన జరుగుతుంది. 5 గంటల నుంచి జనాలు తోసుకుంటూ వస్తూ ఉంటారు ప్లేస్ల దొరకు అని చెప్పి. ఎర్లీ మార్నింగ్ 5:30కి సర్వీస్ స్టార్ట్ అవుతుంది. సో టోటల్గా 6 సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద మందిరాలు కడుతున్నాం. దేవుడు ఇంకా మంచి స్థలాలు దేవుడు ఇచ్చాడు. అక్కడ కూడా ఈ వెళ్ళిన తర్వాత నేను మందిరాలు అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. వాటి గురించి కూడా మీరు ప్రార్థించండి. అలాగే టీవీ పరిచర్లు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే శామ్యూల్ కర్మోజీ యాప్ కూడా ఉంది. 113 కంట్రీస్లో ఈ యొక్క యాప్ను ఉపయోగిస్తున్నారు. 113 దేశాల్లో. ఇందాక నేను చెప్పినట్టుగా సో అందులో FM రేడియో వస్తుంది. సో చాలా చాలా విషయాలు అందులో ఉంటాయి. మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని యాప్ని మేలు పొందాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఆదివారం సాయంకాలం వైజాగ్ నుంచి యూట్యూబ్లో లైవ్ కూడా వస్తుంది. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తెలుగు క్రిస్టియన్ ఫీల్డ్లో ఫస్ట్ వెబ్ సిరీస్ మేము స్టార్ట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను మా అమ్మ అనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసాం. మీరు ఎవరైనా చూసారండి? నేను మా అమ్మ. వావ్, నాకంటే స్పీడ్గా ఉన్నారు. రైట్. వెబ్ సిరీస్ మొన్ననే దాన్ని రిలీజ్ చేసాం. 15 daysకి ఒకసారి అది వస్తుంది. సో అలాగనే మనసుంటే అనే కొత్త ప్రోగ్రామ్ కూడా ఇంకొకటి మళ్ళీ వెబ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో అదేవిధంగా ఇండియాలో చాలా ప్రాంతాల్లో మిరాకిల్ మహోత్సవాలు మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. సుమారు ఒక్కొక్క క్రూసేడ్కి 20,000 మంది, 30,000 మంది వస్తూ ఉంటారు. శామ్యూల్ కర్మోజీ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు అన్నీ కూడా వివరాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా మిరాకిల్ టుడే అనే మ్యాగజైన్ కూడా రన్ చేస్తూ ఉన్నాం. అలాగే త్రూఅవుట్ ద ఇయర్ మీటింగ్స్లో అన్నింటిలో కూడా ఉంటాం. నేను, నా కుటుంబం, నా భార్య, 2 బిడ్డలు. నా 2 బిడ్డల్లో పాప శ్రేష్ఠ కర్మోజీ ఇంటర్ 2nd year చదువుతూ ఉంది. అలాగే బాబు 7th class చదువుతూ ఉన్నాడు. వారు కూడా పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. సో మీకు గుర్తొచ్చినప్పుడల్లా మా కోసం, మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థించండి. ఎంతమంది ప్రార్థన చేస్తారండి? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హస్తాలన్నీ దేవుడు చూశాడు. తప్పనిసరిగా గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థించేయాలి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.